నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 82వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు నేషనల్ సబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సురేష్ కొచాట్లి గారు, ఫస్ట్ ఈ వారం చాలా అంశాలు మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి. అందులోనూ కీలకంగా కొంచెం ఆలయాలకు సంబంధించి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సార్. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన కొత్త బిల్లు ఏదైతే ఉందో ఈ టెంపుల్ ఫండ్స్ని యూజ్ చేసే విషయంలో అదొకటి కీలకంగా కనబడుతోంది. అది పొలిటికల్గా కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా కనబడుతోంది. ఇంకోవైపు కేరళలో జరుగుతున్న తంతు కావచ్చు, ఇంకా మన ఇండియా అలయన్స్, ఈవెన్ ప్రస్తుతం తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్ తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితి ఉంటుందనేది కావచ్చు, చాలా కీలకమైన విషయాలు మాట్లాడదాము. అంతకంటే ముందు ఫస్ట్ కేరళలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఇది మీరు ఇంకా చాలా స్పష్టంగా మీరు చెప్పగలుగుతారు. బేసికల్లీ ఒక రిచువల్స్లో భాగంగా మనము ఎక్కడైనా సరే ఏదైనా ఒక ఆలయాల్లో కానీ ఎక్కడైనా సరే ఒక ఉత్సవాలు జరిగినా ఏది జరిగినా కానీ కాషాయపు జెండాలు పెట్టడం అనేది ఒక ఆనవాయితీ, ఎక్కడైనా భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. కరెక్ట్. బట్ కేరళలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటే మామూలు కేరళలో ఉన్నటువంటి టెంపుల్స్కి సంబంధించినటువంటి వెళ్ళయాని టెంపుల్లో యాక్చువల్లీ ఆటుకాల్ పొంగాల ఫెస్టివల్ పేరు నాకు కరెక్ట్గా పలకడం రాలే. ఆటుకాల్ పొంగాల అని టెంపుల్ ఉంది అక్కడ ఆటుకాల్ టెంపుల్, దేవీ క్షేత్రం ట్రివాండ్రం. అక్కడ ఈ సాఫ్రాన్ ఫ్లాగ్స్ అన్ని తొలగించేశారు. అది దానికి వాళ్ళు చెప్తున్న రీజన్ పోలీసులు అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. అసలు కాషాయపు జెండాలు పెడితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏంటి నాకు అర్థం కాలేదు. అండ్ ఆ టెంపుల్ ఏంటి ఒకసారి వివరాలు చెప్తారా? ఆటుకాల్ పొంగాల అనేది మన త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి గుడి. ఆటుగాల్ పొంగాల. పొంగాల అంటే మన పొంగాలు చేస్తారు కదా, అది నార్మల్ లైక్ తమిళనాడులో చేస్తారు, మనం పొంగల్ తయారు చేస్తారు. ఆటుగాల్ పొంగాల అని చేస్తారు, చాలా పాత రిచువల్ అది. అదేం చేస్తారంటే ఈ టెంపుల్ త్రివేంద్రం సిటీలో అనంత పద్మనాభ గుడి పక్కనే ఉంది, ఇది దగ్గరే ఉంది. అక్కడి నుంచి అక్కడ మహిళలు ఈ స్పెసిఫిక్ పొంగాల రోజు యాజ్ పర్ ద స్టార్ అండ్ ఆల్ దట్ మలయాళం క్యాలెండర్ క్యాల్కులేషన్స్, ఆ రోజు వచ్చి ఆ గుడి బయట నుంచి కిలోమీటర్ 5-10 కిలోమీటర్ల దాకా ఈ పొంగాల పెట్టుకుంటారు అందరూ. కొంతమంది అయితే 2 రోజుల ముందు వచ్చే ప్లేస్ పట్టుకుంటారు. బయట రోడ్డు మీద చాలా అక్కడక్కడ వెళ్తూనే ఉంటుంది. సో మెయిన్ సెరమనీ మొదలయ్యేది ఏంటంటే మన దగ్గర కూడా చేస్తారు. ఇప్పుడు బలారాం అయ్యప్ప టెంపుల్ ఉంది, లాల్ బజార్ అయ్యప్ప టెంపుల్ నడుస్తుంది. చాలా మటుకు ఇక్కడ ఉన్న మలయాళీ ష్రైన్స్లో నడుస్తుంది. అది కూడా అదే రోజు. ఈసారి సండే జరుగుతుంది అది ఆటుగాల్ పొంగాల. ఈ ఆటుగాల్ పొంగాలకి వీళ్ళేం చేశారంటే కాషాయ జెండాలు కట్టారు ఆ రూట్లో అంతా. అంటే తెలియాలి కదా మీరు ఎక్కడ కూర్చుంటారని ఆ రూట్లో కట్టేసుకున్నారు. ఏం లేదు కాషాయ జెండా, దాని మీద జై శ్రీరామ్ లేదు, ఏం లేదు, ఓన్లీ ప్లెయిన్ కాషాయ జెండా. అది తీసేశారు. ఇది ఫస్ట్ టైం కాదు జరిగింది, నాకు గుర్తున్నట్టు దీనికన్నా ముందు కూడా 2-3 సార్లు జరిగింది. ఇదే కేరళ, నార్దర్న్ కేరళలో ఒకసారి జరిగింది. ఇది వచ్చి కాషాయం తీసేయమన్నారు. కాషాయం జెండా పెట్టకూడదంటే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు అడిగారు దానికి ఏం ప్రాబ్లం అని అడిగారు కేరళ గవర్నమెంట్ దగ్గర. కాషాయంకి ప్రాబ్లం ఏంటి, మీకు అది ఏమైనా రిలీజియస్ స్లోగన్ రాస్తుంటే ఇంకో మాట, మీరు చెప్పిన రిలీజియస్ స్లోగన్ కూడా రాస్తాము, తప్పేంటి? అదే బికాజ్ రిలీజియస్ రిచువల్ అది, అంతే. అదే మీరు జై శ్రీరామ్ అని పెడితే అది మనం చూసాం. మన ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు అందరు ఇంట్లోనే కట్టుకుని, నేను కూడా కట్టాను ఇంటికాడ. అది హనుమాన్ జయంతి రోజు హనుమంతుడిది తీసుకొని తిరుగుతాం మనం. అది కానీ కేరళలో ఒక యూనిక్ ప్రాబ్లమ్ సాయి గారు, మన అందరికి మనం చెప్పుకుంటే నేను చాలా టైర్డ్ అయిపోతున్నాను. ఎవ్రీ ఎపిసోడ్లో ఆల్మోస్ట్ మనం కేరళ గురించి మాట్లాడతాం. నేను అక్కడి నుంచి మొన్ననే వెళ్ళొచ్చాను, వారం ముందు కేరళకి వెళ్ళొచ్చాను నేను. అక్కడ ఎట్లా అంటే మీరు హిందూ అంటే దే హేట్ యూ, హిందూ కస్టమ్స్ అండ్ రిచువల్స్ దే హేట్ యూ. ఇది వీళ్ళ మేజర్ ప్రాబ్లం అన్నమాట వీళ్ళది. సో ఈ ప్రాబ్లమ్ని అరకట్టడానికి ఒకటే రూట్ ఏమిటంటే దే హ్యావ్ టు గో హెడ్ ఆన్ విత్ దెమ్. అది అక్కడున్న హిందూ సంస్థలు చేస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా జరిగిన దానికి వీళ్ళేం చేశారంటే ఒక ప్లేస్లో కాషాయ జెండా 5-6 కట్టేస్తే తీయకుండా ఏం చేస్తారు, దాని మీద పినరాయి విజన్ ఫ్లెక్స్ తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళు గుంజేసుకున్నారు. వీళ్ళు వచ్చి మొత్తం పోలీసు వాళ్ళతో లాఠీ చార్జ్ అది ఇది గొడవ జరిగి మొత్తం గుంజేశారు అది కంప్లీట్గా. సో ఈ ఎపిసోడ్ ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే కేరళలో హిందువులు అంటే మిగతా ముస్లిం రిలీజియస్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఈద్ టైంలోనో రంజాన్ టైంలోనో ఇఫ్తార్ టైంలో అన్నీ ఇట్లాంటి గ్రీన్ జెండాలు కట్టుకుంటారు, ఎవరికి ప్రాబ్లం లేదు అక్కడ. క్రిస్టియన్ వాళ్ళకి, మైనారిటీ గ్రూప్స్కి వాళ్ళ చర్చ్ వాళ్ళకి ఒక ఫ్లాగ్ ఉంటుంది అక్కడ. SNDPకి ఎల్లో కలర్ ఫ్లాగ్ ఉంటుంది. ఓకే. వాళ్ళ ఫెస్టివల్ టైంలో అన్ని రోడ్డు మీద మొత్తం కట్టేసుకుంటారు వాళ్ళు. అంటే మీరు ఇదంతా తీస్తారా? ఈ హిందువులు దానికి మాత్రమే మీకు ఈ లా అండ్ ఆర్డర్ ఎందుకు వస్తుంది? మిగతా రిలీజియన్స్లో రాదా ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం? లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే ఇవి కడితే వేరే మతం వాళ్ళు ఇబ్బంది పడతారంట. నాకు అర్థం కాదు అది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆటుకాల్ పొంగాల అనేది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉంది, ద లార్జెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ ఉమెన్ ఆన్ అ సింగిల్ డే అట్ అ సింగిల్ ప్లేస్ అని. 25 లక్షల నుంచి 30 లక్షల మహిళలు వస్తారు అక్కడ ఆ రోజు ట్రివాండ్రంలో. అంత పెద్ద ఫెస్టివల్కి కాషాయ జెండాలు కడితే వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? రేపు ఇది కాషాయ డ్రెస్ వేసుకొని వస్తే మళ్ళీ అది కూడా తీసేసేమంటారా?
అర్థం కాదు నాకు. ఇది కమ్యూనిస్ట్ వాళ్ళకి ప్రాబ్లమ్ సాయి గారు. అది కమ్యూనిస్ట్ అని కొంత ఎక్కువ వాళ్ళ ప్రాబ్లం. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇదే చేశారు పని. వాళ్ళు కూడా ఏం తక్కువేం కాదు వాళ్ళు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా చూస్తున్నాం కదా, మన కర్ణాటకలో చూస్తున్నాం, మన మిగతా స్టేట్స్లో చూస్తున్నాం. ఎక్కడున్నా వాళ్ళకి ప్రాబ్లం. హిందువులు ఒక పై చేయి చూపిస్తే వాళ్ళని కిందకి దింపాలి, ఇది వాళ్ళ ప్రాబ్లం. మీరు ఆ రోజు మీరు ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు యూ వోంట్ బిలీవ్ సాయి గారు, కావాలని చెప్పి టీఆర్పీ రావాలని చెప్పి కైరళీ ఛానల్, కమ్యూనిస్ట్ వాళ్ళ ఓన్ ఛానల్ టెలికాస్ట్ చేశారు లైవ్. కానీ 2-3 ప్యానల్స్ పెట్టి తిట్టుకుంటూ పోయారు హిందువుల్ని దాంట్లో. మీడియా వన్, అది జమాయతే ఇస్లామీ ముస్లిం లీగ్ ఒఫీషియల్ న్యూస్ ఛానల్ వాళ్ళది, పార్టీ ఛానల్, వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేశారు. వాళ్ళు కూడా అదే చేశారు. 2-3 ప్యానల్స్ కూర్చోబెట్టారు. వాళ్ళు బాబ్రీ మస్జిద్ అది ఇది అని చెప్పి మాట్లాడుకున్నారు. అంటే మీరు కావాల్సినప్పుడు హిందువులు టీఆర్పీలు చూడాలని చెప్పి మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తారు. కానీ హిందువుల గురించి ఏమైనా మాట్లాడమంటే మీకు కోపం, హిందువులు ఏమైనా చేస్తే దాని మీద కోపం ఇంకా ఎక్కువ. కాషాయ జెండా కడితే తీసేయమంటారు. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది సాయి గారు, మలప్పురం డిస్ట్రిక్ట్లో మన కేకే మొహమ్మద్ గారు ఉన్న ఆయన ఇంటి దగ్గర ఇది అనుకుంటా కొండోటి, అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళ బిల్డింగ్ కట్టారు. కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత వాళ్ళు ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చేసిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేశారంటే వాళ్ళ డైరెక్టర్ ఒక గణపతి హోమం చేస్తారు. మనం అందరూ చేస్తాం కదా సాయి గారు, మన ఇంట్లో గృహప్రవేశం, కొత్త ఇల్లు కట్టినా కానీ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ మనం గణపతి హోమం ఫస్ట్ ఉంటుంది మన దాంట్లో హిందువులకి. చేస్తే వీళ్ళు వచ్చి గొడవ చేసి మొత్తం అన్ని యాగం అన్ని ఆపేసి మొత్తం అక్కడున్న అన్ని కొట్టేశారు, మొత్తం కంప్లీట్గా ధ్వంసం చేసేసారు కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి. ఏంటంటే ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో సెక్యులరిజం ఇంపార్టెంట్, మీరు పూజ అందుకు చేస్తున్నారు. అదే టైంలో అక్కడ దీనికన్నా ముందు కూడా ఈ స్కూల్లో ఇప్పుడు కూడా పర్మిషన్ ఇస్తారు, గంట సేపు బయటికి వెళ్ళి ప్రే చేయడానికి పర్మిషన్ ఇస్తారు. మలప్పురం డిస్ట్రిక్ట్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇస్లామిక్ డిస్ట్రిక్ట్ అని చెప్పొచ్చు. మనం ఈఎంఎస్ నంబూద్రిపాట్ ఫామ్ చేసిన డిస్ట్రిక్ట్, ఒరిజినల్ డిస్ట్రిక్ట్ కాదు అది. అక్కడ ఒక టైంలో ఫ్రైడే హాలిడే ఉండే, ఆలోచించండి. ఇప్పుడు కూడా ఫ్రైడే పిల్లలకి గంట సేపు మలప్పురం డిస్ట్రిక్ట్లో కానీ మిగతా కొన్ని డిస్ట్రిక్ట్స్లో పిల్లలు వెళ్ళి నమాజ్ చేసుకొని రావచ్చు ఆ రోజు. కానీ హిందువులు శనివారం రోజు పూజ చేయవచ్చా? చేయకూడదు. అది ప్రాబ్లం వాళ్ళకి. సో ఇట్లాంటి ఇది మనం అక్కడ కర్ణాటకలో కూడా చూస్తున్నాం కదా, కర్ణాటకలో గుడి మీద ట్యాక్స్ వేస్తున్నారు. కేరళ కూడా అంతే. ఇప్పుడు కేరళలో గుడి నుంచి డబ్బులు విపరీతంగా ఉంచుకుంటున్నారు. తమిళనాడులో రెంట్కి ఇచ్చింది ల్యాండ్ 5,000 కోట్లు రావాలంటే 5 కోట్లు వచ్చిందంట, 1%. ఆలోచించండి. టిఆర్ రమేష్ గారు ఫైటింగ్ దట్ కేస్. టెంపుల్కి ఆదాయం అనేది అప్పుడున్న రాజులు మహారాజులు ఇచ్చిన ల్యాండ్, పొలాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, దాని నుంచి వచ్చే ఆదాయం నుంచి గుడి బతుకుతుంది. ఇప్పుడు ఏమైపోయింది, దే టోటలీ డిపెండెంట్ ఆన్ డివోటీస్. వాళ్ళ డొనేషన్ కానీ వాళ్ళ హుండీలు వేస్తే కూడా తీసుకెళ్ళిపోతారు కదా వీళ్ళు. హుండీలు వేస్తే 24% అని చెప్పేసి మన ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతారు. ఆడిట్ ఫీస్ అని చెప్పేసి ఏం ఆడిట్ చేస్తారో ఏం చేయరు. టెంపుల్కి అయినా 10 పైసలు పెడతారు, అది పెట్టరు, డబ్బులు గుంజుకోవడానికి వస్తారు. ఇప్పుడు కర్ణాటక ఇష్యూ మీరు ఇందాక రైజ్ చేసి చెప్పారు. కర్ణాటకలో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ సిద్ధరామయ్య ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. అదేంటంటే వాళ్ళు చెప్తున్న కర్ణాటక హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ బిల్ 2024. దీని ప్రకారంగా రాష్ట్రంలోని ఆలయాలు, ₹1,00,00,000 పైన ఆదాయం ఉన్న ఆలయాల్లో 10% ట్యాక్స్ రూపంలో ఆ ఆదాయం నుంచి, అంటే 1 crore అండ్ అబోవ్ ఆదాయం ఉంటే కనుక 10% గవర్నమెంట్కి ఇవ్వాలని, 10 లక్షల నుంచి ₹1,00,00,000 మధ్య ఉంటే 5% ఇవ్వాలని. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన డబ్బులు ఉండి ద్వారా దేవుడికి సమర్పించుకున్న కానుకలో డబ్బులో ఏదైనా ఇస్తే అది ప్రభుత్వానికి వెళ్ళాలి, వాళ్ళు సెక్యులర్ దానికోసం ఖర్చు పెడతారు. మామూలుగానే ఇది అసలు టెంపుల్స్ని ఫ్రీ చేయాలి, గవర్నమెంట్ అధీనంలో ఉండకూడదని మనం కొట్లాడుతూ ఉంటే ఇది ఏంటి సార్, ఇది అసలు అర్థం కావట్లేదు. కర్ణాటక మినిస్టర్ కూడా అన్నారు, ఆయన ఏమంటున్నాడు, ఇది బీజేపీ వాళ్ళు మొదలు పెట్టారు, మేము ఒంటిగా కొంచెం అక్కడిక్కడ కొంచెం టింకర్ చేసామంటారు. సరే బీజేపీ వాళ్ళు చేస్తే కూడా వాళ్ళు కూడా చేసిన తప్పే, కానీ ఆ డబ్బులు దేనికి వాడుకుంటున్నారు అది చాలా ఇంపార్టెంట్. వీళ్ళేం చేశారు, కామన్ పూల్ అని డిఫైన్ చేశారు బిల్లులో. కామన్ పూల్ ఏంటి, ఇది ఎంత గొడవ అయిన తర్వాత ఆయన నిన్న ట్వీట్ చేస్తున్నాడు సాయంత్రం. కామన్ పూల్ అంటే హిందూ అర్చకాలకు వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం అక్కడ చిన్న అక్కడ టెంపుల్స్కి డబ్బులు లేని టెంపుల్స్కి డబ్బులు ఇవ్వడము, అది కాకుండా కొన్ని రెనోవేషన్ ఉంటుంది టెంపుల్, అది చేయడానికి కామన్ పూల్ ఫండ్ క్రియేట్ చేస్తున్నారంట. ఎవరు మానిటర్ చేస్తారు, ఏ గుడికి ఎంత ఇస్తున్నారు, ఏ అర్చకుడికి మీరు ఎక్కడ ఇస్తున్నారు, పొలిటికల్ అఫిలియేషన్ చూసి ఇస్తారా, మీకెందుకు ఇదంతా? అదే అర్థం కాదు. సెక్యులర్ అనేది అంటే సెక్యులరిజం డెఫినేషన్ సాయి గారు, నేను వీళ్ళు చెప్పేది సెక్యులరిజం ఏంటంటే యాంటీ హిందూ అంటే సెక్యులర్. అవును, అది డెఫినేషన్ మన కాంగ్రెస్ వాళ్ళది, కమ్యూనిస్ట్ వాళ్ళది, అందరిది. కానీ యాజ్ పర్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం, యాజ్ పర్ డిక్షనరీ కూడా చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది, స్టేట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజన్.
అంటే గవర్నమెంట్కి రిలీజియన్కి సంబంధమే లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా వచ్చిందండి ఇది? అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎందుకు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు? ఇది ఒకటే, అక్కడ ఒకటే కాదు, ఇది తమిళనాడులో నడుస్తుంది, కేరళలో నడుస్తుంది, అన్ని మన దగ్గర కూడా అంతే కాదు. తిరుమల లైన్ నడుస్తుంది, టీటీడీలో మనం చూస్తున్నాం. సరే, అట్లీస్ట్ దే ఆర్ మెయింటైనింగ్ దట్ సిటీ, అదొక మంచి మాట చెప్పొచ్చు. వాళ్ళు అది కాకుండా హాస్పిటల్ కానివ్వండి, వేద పాఠశాలలో అన్నీ చేస్తున్నారు, చిన్న చిన్న గుళ్ళకి అయితే వస్తున్నారు, హైదరాబాద్ లాంటి ప్లేస్లో గుడి కట్టారు, అన్నీ చేస్తున్నారు. దట్ ఈస్ గుడ్ మూవ్ డెఫినెట్లీ. కానీ అక్కడ పబ్లిక్ అకౌంటబిలిటీ ఇక్కడ ఉంది. మీరు ఇద్దరు ఇప్పుడు అసలు యాక్చువల్లీ నేను అడిగేది అదే. ఇప్పుడు నేను ఏదో గుడికి రేణుకో డబ్బులు ఇచ్చానంటే దాన్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడం ఏంటి? యాక్చువల్లీ ప్రభుత్వం గుడికి ఇవ్వాలి డబ్బులు, ఇస్తే ప్రభుత్వం ఇవ్వాలి. మీరు చర్చ్ వాళ్ళు ఇంత సంపాదిస్తారు కదా, కోట్లు మరి అక్కడ నుంచి తీసుకుంటున్నారా? తీసుకుంటారా? ప్రజల నుంచి తీసుకుంటున్నారా? మదర్సాల నుంచి తీసుకుంటున్నారా? వాళ్ళకి ఇస్తున్నారు. 100 కోట్లు ఇచ్చారు సార్ కర్ణాటక గవర్నమెంట్ బడ్జెట్లో మద్రసాల కోసం. వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు 150 కోట్లు. అంటే వాళ్ళకు మీరు అక్కడ ఇస్తున్నారు డబ్బులు, హిందువుల దగ్గర నుంచి ఉన్న డబ్బులు గుంజుకుంటున్నారు. ఇది ఐ థింక్ ఈ వచ్చే ఎలక్షన్లో అయినా ఈ మన దగ్గర ఉన్న హిందువులు కొంచెం నేర్చుకోవాల్సింది. ఇది ఇక్కడ ఏదో ఫ్రీ అది ఇస్తున్నారు, ఫ్రీ 200 యూనిట్లు ఇస్తున్నారు, ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు అని చెప్పి వెళ్ళి ఓటేయడం. మన రిలీజన్ ఉండదు, హిందూ ధర్మం అనేది ఉండదు. ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి పని చేసిన తర్వాత ఆల్రెడీ మాస్ కన్వర్షన్స్ నడుస్తుంది. అది తెలుసు మనకు. తమిళనాడు కానివ్వండి, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రాలో కూడా చాలా మటుకు కన్వర్షన్స్ నడుస్తుంది. అది ఏమన్నా అంటే మళ్ళీ దాని మీద గొడవ. అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ప్రాక్టీస్ ఎవరైనా చేయొచ్చు రిలీజియన్, సరే. కానీ మళ్ళీ మీరు ఈ రిజర్వేషన్ ఉంటుంది కదా, అది తీసేసేయండి. మీరు ఒకసారి కన్వర్ట్ అయిన తర్వాత మీరు ఎందుకు రిజర్వేషన్ తీసుకుంటున్నారు? హిందువులకి ఒకటే కదా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, అది తీసుకోకూడదు. అది అక్కడ డిఫరెంట్. ఎస్సీ రిజర్వేషన్ అది మాకు ఉండాలి, పేర్లు మార్చుకోరు. ఇది ది ఎంటైర్ థింగ్. నేను హిందువులే తప్పెడుతున్నాను సాయి గారు, ఇంకా ఎవ్వరిని తప్పట్లేదు. ఎంతమంది మన దగ్గర వాళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడతారు దీని గురించి. చూడండి వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది. ఉత్తరాఖండ్లో బీజేపీ గవర్నమెంట్ ఏం చేశారు, వాళ్ళు గుడులు టేక్ ఓవర్ చేసుకున్నారు కదా. కరెక్టే, కొన్ని గుడులు మిస్మేనేజ్మెంట్ ఉన్నాయి, లేదని చెప్పలేము మనం. ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణోదేవి శ్రైన్ ఎందుకు టేక్ ఓవర్ చేశారంటే అక్కడున్న ప్రీస్ట్ మిస్బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి. అది చాలా టెంపుల్స్లో ఉన్నాయి, అది అక్యూజేషన్ మన దగ్గర. నేను ఒకసారి గోకర్ణకి వెళ్ళినప్పుడు గుంజుకొని తీసుకెళ్లారు. మా దగ్గర రండి అని ఇద్దరు గుంజుకుంటున్నారు ఏజెంట్లు. అట్లా కాకుండా టెంపుల్ ఒక కంప్లీట్ ఒక సొసైటీకి ఇచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న కొంచెం ఎల్డర్స్ని, పెద్దోళ్ళని పిలిపించుకొని వాళ్ళు టెంపుల్ నడిపించాలి. సరే, ఏ గుడిలో అయినా కొంచెం మిస్మేనేజ్మెంట్ ఉంటే గవర్నమెంట్ పని ఏంటి, అది టేక్ ఓవర్ చేసి రెక్టిఫై చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. తమిళనాడు హైకోర్టు చెప్పింది క్లియర్గా, మెడ్రాస్ హైకోర్టు, యూ కెనాట్ కీప్ ఎ టెంపుల్ ఇన్ పెర్పెచ్యుటీ. అంటే ఎప్పుడు నేను గుడిని ఆధార పెట్టుకుంటాను. ఇక్కడ మా దగ్గర ఉన్న అయ్యప్ప బొలారం గుడిలో జరిగింది సాయి గారు. ఒక 5-6 సంవత్సరాల ముందు వచ్చి వీళ్ళు సడన్గా ఒకరోజు వచ్చి ఎండోమెంట్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. ఏం చెప్పకుండా, నో నోటీస్, నథింగ్. వచ్చి హుండీ ఓపెన్ చేసుకుని హుండీ తీసుకెళ్ళిపోయారు ఫస్ట్ డబ్బులంతా. తర్వాత ఉన్న బ్యాంక్ అకౌంట్ అంతా సీజ్ చేసుకుని వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. ఏంటో అని అడిగితే ఎవరో కంప్లైంట్ చేసిండు, మీరందరూ మిస్మేనేజ్ చేస్తున్నారు. వీ సెడ్ ఓకే, ఆడిట్ ఫిగర్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. సరే, మీరు ఎంక్వైరీ పెట్టండి, వీ విల్ ప్రజెంట్ అవర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇక మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రజెంట్ చేస్తారు స్టోరీ. కాదు, అది ఎంక్వైరీ లేదు, ఏం లేదు. ఒక ఎండోమెంట్ ఆఫీసర్ని కూర్చోబెట్టాడు. వాడు పని ఏంటి, వాడు పొద్దున ఒక 2 గంటల సేపు వస్తాడు, దాని తర్వాత గాయమైపోతాడు అక్కడి నుంచి. లాస్ట్లో కొట్లాడుకొని హైకోర్టు దాకా వెళ్ళి తీసుకొచ్చాం ఆ టెంపుల్ని వాపస్, డివోటీస్ మా ట్రస్ట్లో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అన్ని గుళ్ళో నడుస్తుంది సాయి గారు. నేను అడుగుతాను, జగన్నాథ్ టెంపుల్ ఉంది ఇక్కడ మన దగ్గర జూబ్లీ హిల్స్లో. ఆ టెంపుల్ ఎండోమెంట్స్ కింద ఎందుకు లేదండి? ఎండోమెంట్స్ కింద ఎందుకు తీసుకుంటారు ఆ టెంపుల్ ఇస్ మేనేజ్డ్ బై ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, రిటైర్డ్ అండ్ సర్వింగ్. మంచి పనే, లేదని చెప్పట్లేదు. ఒరియా నుంచి వచ్చిన చాలా మటుకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. జేసీ మహంతి గారు ఐఎన్పిఆర్ కమిషనర్ ఉన్నప్పుడు కూడా ఆయన హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ప్రాజెక్ట్ బిగ్ టైం. కానీ అక్కడ ఎండోమెంట్స్ వాళ్ళకి దమ్ము లేదు కాలు పెట్టడానికి. ఎందుకంటే అక్కడ చూసుకుంటారు, వాడు నీళ్ళలోని చోటుకు పంపిస్తాడని ఎండోమెంట్స్ ఆఫీసర్ని, పుల్లలు పెడితే అక్కడ వెళ్ళి. సో మన హిందూ గుడిలకు వస్తున్న ఆదాయం హిందూ గుడి దగ్గరే ఉండాలి. సరే, మీరు దాన్ని పిల్లలకి, పేద పిల్లలకి, వేద పాఠశాలలకి, టెంపుల్ రెనోవేషన్కి, పూజారీలకి డబ్బులు లేని టెంపుల్లో కొన్ని గుళ్ళకి చాలా పరిస్థితి చాలా దారుణం. 25 రూపాయలు 30 రూపాయలు కూడా రాదు పురోహిత్కి సాయంత్రం కానీ. ఎట్లా దీన్ని నడిపిస్తాడు ఫ్యామిలీ? నెక్స్ట్ జనరేషన్ అసలు దీంట్లో రావట్లేదు. వాళ్ళు రాకుండా చేయడమే కుట్ర స్ట్రాటజీ. దాంట్లో మన హిందువులని తప్పడతాం. మళ్ళీ మీరు ఈ హుండీలు వేసే డబ్బులు హుండీలు వేయకండి. ఎందుకంటే ఈ హుండీ డబ్బులు గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతుంది, స్పెషలీ ప్రైవేట్ టెంపుల్స్ అంటే సపరేట్. దానికోసం మీరు చూసుంటారు మన చిలుకూరు బాలాజీలో డాక్టర్ రంగరాజన్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎస్, ఆయన ఎంత కొట్లాడే టెంపుల్ ఆయన చేతిలో పెట్టుకున్నారు. ఆయన
అన్ని ట్రై చేస్తారు, ఇప్పుడు కూడా ట్రై చేస్తారు గవర్నమెంట్ రెగ్యులర్గా. నిజానికి చిలుకూరు ఇస్ అ మోడల్. నేనైతే ఎన్నిసార్లు అంటాను, అదొక మోడల్. ఉండి చేసి పక్కన హుండీ లేదని చెప్పేసి హుండీ లేకుండా అక్కడ ఉండే వాళ్ళందరినీ, ఈవెన్ అక్కడ నిజానికి మార్కెట్ కూడా జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడికి వస్తున్న వాళ్ళకి, పూలు పళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉండాల్సిన సౌకర్యాలు కలుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆలయం కూడా కరెక్ట్గా దాన్ని ఆ శాంక్టిటీని కాపాడుతూ ఉన్నారు. కోవిడ్ టైంలో అలా అన్ని ప్లేసుల్లో జరగాలి. కోవిడ్ టైంలో రంగరాజన్ గారు నాకు ఫోన్ చేశారు. వెరీ క్లోజ్, ఐ కీప్ స్పీకింగ్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్. ఒకసారి మాట్లాడుతుంటాను ఆయన. నాకు ఫోన్ చేసి, సురేష్ నాకు తమిళ్లో మాట్లాడతాను అతను ఇప్పుడు, కన్నా నాకు కొంచెం బియ్యం కావాలి, ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళకి బియ్యము, కొంచెం సబ్జీ, దాల్ ఇదంతా కావాలి, నూనె అంతా కావాలి. నాకు గుర్తుంది అప్పుడు నేను పంపించాం, మేము రెగ్యులర్లీ ఎవ్రీ వీక్ పంపించాం అక్కడ చిలుక. ఎందుకంటే ఆయన కోసం కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఒక వాళ్ళ గురించి అడిగారు ఆయన. వాళ్ళకి అప్పుడు ఏం లేదు, గుడి క్లోజ్డ్, అక్కడ ఏం లేదు, వాళ్ళు పూజలు నడుస్తున్నాయి లోపల, కానీ ఎవరు వాళ్ళని పట్టించుకున్నారు, ఆదాయం లేదు వాళ్ళకి. ఈయన అరేంజ్ చేశారు అందరి కోసం. వీ వర్ వెరీ హ్యాపీ టు హెల్ప్ హిమ్. ఇది మన ఇట్లాంటి చిలుకూరు, యాజ్ యూ సెడ్ రైట్లీ, సాయి గారు కరెక్టే మీరు చెప్పారు, ఒక మోడల్ అది. సెల్ఫ్లెస్ సర్వీస్. ఆయన ఈజ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఈజ్ అ బయోమెడికల్ ఇంజనీర్, ఈ కెన్ డూ సంథింగ్. కరెక్ట్. కానీ ఆయన అన్ని పక్కన పెట్టేసి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ బ్రదర్కి అంత బాగాలేదని చెప్పి వచ్చి ఆయన చేస్తున్నాడు ఆయన. దట్ ఈస్ వాట్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఇది మన దగ్గర ఎప్పుడు కూడా చిలుక రంగరాజన్ గారితో మాట్లాడుతున్న ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. సో యాక్చువల్లీ అర్చకుడి బేస్గా ఆలయం నడవాలి అనడానికి, ఆ అర్చకుడి నిజాయితీకి లేదా అర్చకుడి ఏం చేయాలి అనేదానికి ఈజ్ అ రోల్ మోడల్. ఐ థింక్ ఆయన ట్విట్టర్ హ్యాండిల్ వెళ్తే ఇదే పొద్దు నుంచి ఆయన ట్వీట్ చేస్తూ ఉంటాడు. పద్మనాభ స్వామి కేసులో హిస్ ఫాదర్ వాజ్ అ ప్లీడర్, హీ వాజ్ వన్ ఆఫ్ ద పిటిషనర్స్. కరెక్ట్. హీ ప్లీడెడ్ ఇన్ ద కేస్. శబరిమల కేసులో హీ వాజ్ దేర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. నన్ను పిలిపించారు శబరిమల కేసు నడుస్తున్నప్పుడు, అక్కడికి పిలిపించారు. టెంపుల్ మేము ఒక ప్రదక్షిణం చేసాం మేము అక్కడ, అందరు కలిసి, డివోటీస్ అందరు కలిసి. సో మన హిందూ గుడిలు మన చేతి నుంచి బయటికి వెళ్తుంది, దాంట్లో డౌటే లేదు. అది మనం చూడకపోతే మన ఈ హుండీలో వేసే డబ్బులు గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతారు. మీరు అర్చకులకి ఇవ్వండి, నాకు ప్రాబ్లం లేదు, అక్కడున్న పూజారీలకి ఇవ్వండి, నో ప్రాబ్లం. కానీ మీరు ఈ గవర్నమెంట్కి ఇచ్చే డబ్బులు గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతుంది మీ దగ్గర నుంచి. మీ డబ్బులు గవర్నమెంట్ తీసుకొని మిగతా దానికి వాడుకుంటారు, జీతం ఇవ్వడానికి, మిగతా కమ్యూనిటీస్ని హెల్ప్ చేయడానికి వాళ్ళు వాడుకుంటారు. ఎవరైనా అర్చకులు పిల్లలు వాళ్ళు చదువు లేదంటే మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు వాళ్ళకి. అండ్ ఎవ్రీ డివోటీ ఐ ఫీలింగ్ త్రూ దిస్ షో, మన దగ్గర తెలంగాణ, ఆంధ్ర కాకుండా మిగతా ప్లేసెస్లో కూడా ఎక్కడున్నా కానీ మీరు హిందూ గుడుల్ని సపోర్ట్ చేయడంలో మన దేవుడికి కిరీటాలు అక్కర్లేదు సాయి గారు, కొంచెం ఉంటే చాలు. 100 కోట్లు 200 కోట్లు కిరీటాలు ఇచ్చారు, 10 కోట్లు బంగారం ఇచ్చారు, అక్కర్లేదండి. మీరు ఇవ్వాలంటే గుడికి ఇచ్చిన తర్వాత గుడిలో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి. కరెక్ట్. అన్నదానం కానివ్వండి, మిగతా చిన్న గుళ్ళు, చిన్న పక్కన గుడిని మెయింటైన్ చేయడానికి ఫెసిలిటీ క్రియేట్ చేయండి. అంటే జనాలు ఏమనుకుంటారంటే, సార్ ఎవరో ఒకరు మెయింటైన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, చాలా బాగా వినియోగిస్తారనుకుంటారు. వీళ్ళు ఎవరు సద్వినియోగం చేయట్లేదు వస్తున్న డబ్బుల్ని. ఇది మాత్రం క్లియర్, మీరు కరెక్ట్ చెప్పారు. టీటీడీకి సంబంధించి నేను వెలుగుపూడి ప్రకాష్ రావు గారితో మాట్లాడాను, డాక్టర్ వెలుగుపూడి ప్రకాష్ రావు గారితో దీని గురించి మనం రెగ్యులర్గా మాట్లాడాలనిపిస్తుంది నాకు, టెంపుల్ విషయంలో. అక్కడ చర్చిలకు సంబంధించి సార్, ఎన్నో చర్చిలు తిరుపతిలో కట్టారు కదా, వీటికి పర్మిషన్ ఉందని చెప్పేసి వాళ్ళు ఆర్టీఐ వేస్తాను, అసలు వేటికి పర్మిషన్ లేదు అని చెప్పేసి సంబంధిత అధికారులే ఇచ్చారు రిప్లై. కరెక్ట్. మరి వేటి మీద చర్యలు తీసుకున్నారు, ఇవన్నీ లేదంటున్నారని చెప్పి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆయన లెటర్ రాశారు. మేము వాళ్ళని ఏ చర్చిలు ఉన్నాయో ఆ చర్చిలు అన్నింటినీ తీసేయాలని చెప్పేసి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఒక్క చర్చిని కూడా కూల్చింది లేదు. నెంబర్ 1. అన్యమతస్థుల ప్రచారము విపరీతంగా జరుగుతోంది అన్న విషయంలో రెగ్యులర్గా. అండ్ పైపెచ్చి ఏం జరుగుతుందంటే, పాపం ఆయన వెలుగుపూడి ప్రకాష్ రావు గారు యూఎస్లో ఉంటే ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు జరిగినాయి. ఆయన ఫోన్ చేస్తుంటాడు నాకు కూడా. అంటే నా పాయింట్ ఏంటంటే, టెంపుల్స్ విషయంలో మనమంతా భక్తులు ఎక్కువైపోయారు, మన దగ్గర హిందువులు తక్కువైపోయారు. మనమందరం కేవలం బిజినెస్ మాత్రమే. నాకు ఆరోగ్యం బాగుండాలంటే నీకు ఇది ఇస్తాను, నాకు ఇది కావాలంటే ఇది ఇస్తాను. అసలు ఆలయం బాగుండాలంటే ఏం చేయాలనే విషయంలో ఎందుకు స్పృహ రావట్లేదు? నాకు విఐపి దర్శనం కావాలి, స్పెషల్ బ్రేక్ దర్శనం కావాలి. నేను నార్మల్ లైన్లో నిలబడను. అక్కడ నాకు 5 స్టార్ హోటల్ ఉండాలి. మీరు దర్శనానికి వెళ్తున్నారా, ఒక ప్లెజర్ ట్రిప్కి వెళ్తున్నారా అర్థం కావట్లేదు. చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, అయోధ్యలో ఏం లేదండి ఫెసిలిటీ, అక్కడ మంచి హోటల్ చాలా బాగుంది. మీరు ఎందుకు వెళ్ళారు? మళ్ళీ దర్శనానికి వెళ్ళారా, అక్కడ హోటల్లో ఉండడానికి వెళ్ళారా? సరే హోటల్ ఉండాలి, లేదని కాదు. పక్కన లక్నో కదా, 2 hours అక్కడి నుంచి వెళ్తే లక్నోకి వచ్చేస్తారు మీరు. కానీ యూ డోంట్ వాంట్ టు డూ దాట్. మీ పిల్లల్ని ఎంతమంది తీసుకెళ్తున్నారు చెప్పండి గుడికి? ఏదో పండుగ రోజు పోతారు. అది కాకుండా మీరు మిగతా రిలీజియస్ చూడండి, 5 రోజులు 5 సార్లు నమాజ్ చేస్తారు చాలామంది. అది కాకుండా ఫ్రైడే అయితే వాళ్ళు అన్నీ ఏముంటే పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. సో క్రిస్టియన్స్ దే గో ఆన్. ఐ అప్రిషియేట్ యాక్చువల్లీ
వాళ్ళ రిలీజియన్లో ఉన్న డిసిప్లిన్ మనం అప్రిషియేట్ చేయాల్సిందే. మద్రసాలు పెట్టి నేర్పిస్తారు. మన దగ్గర వేద పాఠశాలను మన పిల్లలు పంపించమని చెప్పి ఒక్కడు పంపించాడు. అటు వీడియో గేమ్స్ ఉంటే లేకుండా ఇంకేమైనా ఉంటే దానికి పంపిస్తాడు, కానీ సినిమాలు చూడడానికి సైన్స్ ఫిక్షన్ పంపిస్తాడు, కానీ ఇది దీనికి ఉండదు. వీ డోంట్ నో వాట్ ఆర్ రిలీజన్ ఇస్. ఐగోర్ అండ్ నాకు ఇదే భయం, నెక్స్ట్ ఒక 2-3 జనరేషన్ తర్వాత ఇప్పుడున్న 84% 82% హిందువులు తగ్గి 60 దాకా వచ్చేస్తారు. కరెక్ట్. నాట్ బికాస్ ఆఫ్ కన్వర్షన్, బికాస్ హిందూస్ ఆర్ లైక్ దట్. వీఆర్ బికమ్ కైండ్ ఆఫ్ వెరీ బిజినెస్ లైక్ మీరు చెప్పినట్లు ఒక ట్రాన్సాక్షన్ అయిపోయింది మొత్తం. నాకు డబ్బులు వస్తే నీకు ఇది ఇస్తాను, నీ హుండీలు ఎంత ఇస్తాను. ఎందుకంటే అది ఈవెన్ రఘరాజన్ గారు అంటారు, గుడికి వచ్చినప్పుడు ఆయన రాసి పెట్టారని చెప్తుంటారు మైక్లో అక్కడ చిలుకూరులో, కన్ను తెరిచి దేవుడిని చూసుకోండి, కన్ను మూసి కాదని చెప్పి. దేవుడిని చూడడానికి వచ్చారు, దేవుడు ముందు ఉన్నప్పుడు కన్ను మూస్తున్నారు మీరు అని చెప్పేసి. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మన దగ్గర చాలా గుడిలో లేవు సాయి గారు. ఎందుకు చేస్తున్నాం, ఎందుకు ఒక 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 ప్రదక్షిణం చేసినప్పుడు ఏంటి దాని అబ్జర్వ్ చేసి చూస్తే నిజంగా ఏ గుడికి వెళ్ళినా కూడా అలర్ట్నెస్ కానీ ఒక రకంగా చెప్పాలంటే పవిత్రంగా ఉండాలి అనే భావన కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవడం వలన కానీ లేదు. బట్ మీరు చిలుకూరులోకి వెళ్ళి చూడండి, కొన్ని 100,000 మంది వస్తారు కదా, ప్రతి ఒక్కళ్ళు అంటే ఈవెన్ కపుల్ లైక్ కాలేజ్ పిల్లలు వాళ్ళు వీళ్ళు కూడా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా పట్టుకొని వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కానీ చాలా అలర్ట్గా ఉంటారు లోపలికి వెళ్ళినప్పుడు. నేను చాలా మందిని చూశాను అక్కడ. అది ఏ టెంపుల్లోనూ అది ఉండదు. అదే సాయి గారు, బికాస్ ఆఫ్ ద పర్సన్ ఒకరు నడిపించే వాళ్ళు ఉంటుంది, అది నడుస్తుంది. అది కరెక్ట్. ఓకే, యా మీరు ఐ గెట్ వెరీ డిస్టర్బ్, ఎందుకంటే టెంపుల్స్ క్లెన్లీనెస్ ఇంకోటి చాలా మటుకు మనం లోపల కూర్చొని పాయసం తింటారు, అక్కడ కూర్చొని ప్రసాదాలు తింటారు, అన్న పడేస్తారు, అక్కడ పడేసి వెళ్ళిపోతారు. ఏంటది? ఎవడో వచ్చి పక్కన నడుచుకుంటూ ఆడు స్లిప్ అవుతాడు, దాని మీద పార్కింగ్ ఉండదు, ఏం అసలు. అక్కడ గుడికి ఎలా అంటే మనం 10 సార్లు ఆలోచిస్తారు దీని గురించి. కానీ చిలుకూరుకి వెళ్ళడం నాకు అసలు ప్రాబ్లం లేదు. 40 కిలోమీటర్లు మా ఇంటి కాడి నుంచి అల్వాల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 40-45 కిలోమీటర్లు ఉంటుంది. నేను వెళ్ళొస్తాను, ప్రాబ్లం లేదు. ఎందుకంటే యూ ఫీల్ దట్ పీస్ ఎస్ వెన్ యూ గో దేర్. కరెక్ట్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. సార్ ఇది ఫార్మర్స్ ప్రొటెస్ట్, ఫార్మర్స్ పేరిట జరుగుతున్నటువంటి నిదర్శనలు. రైతు కాదు అది. నిజంగా చెప్పాలంటే ఒకటి చూస్తుంటే మనం బెంజ్ కార్లు వేసుకొని పెద్ద పెద్ద సాఫిస్టికేటెడ్ టెక్నాలజీని వాడుకొని వాళ్ళు వచ్చి ఇవన్నీ పనులు చేస్తున్నారు. ఏసీలు పెట్టుకొని ట్రాక్టర్లు నడుపుతున్న పరిస్థితి ఉన్నది. సో ఈ ఫేక్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఒకవైపు జరుగుతోంది. ఇది నిజంగా వాడైతే ఒక వీడియో కూడా రిలీజ్ అయింది, నాకు తెలిసి మనం మాట్లాడమనుకుంటారు. ఒక వీడియోలో కూడా అతను చెప్తున్నాడు మోదీకి పాపులారిటీ పెరిగిపోయింది, ఎంత వీలైతే అంత ఫస్ట్ తగ్గించాలని చెప్పేసి. సో అంటే అక్కడ దాకా వెళ్ళిపోయారు వాళ్ళు. మోదీని దించడమే లక్ష్యంగా నడుస్తోంది, దాంట్లో ఏం వేరే సందేహం కూడా అక్కర్లేదు అనిపిస్తోంది. సో అయితే యూనియన్ క్యాబినెట్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి కౌంటర్గానా మరి మీరు క్లియర్గా చెప్పండి. ఎఫ్ఆర్పి షుగర్ కేన్కి సంబంధించి, చెరుకుకి సంబంధించి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ని పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది నిజంగా ఇది గేమ్ చేంజర్ అని ఒక మాట అంటూ ఉన్నారు. బేసికల్లీ చాలా గొప్ప నిర్ణయం అని అందరూ చెప్తున్న పరిస్థితి. బట్ ఈ రైతుల పేరిట జరుగుతున్న ఉద్యమం ఒకవైపు, కాన్స్పిరసీ ఒకవైపు ఉన్నప్పుడు, అదే టైంలో ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు మీరు? మన దగ్గర బియ్యం కన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది షుగర్, పంచదార. ఎందుకంటే వరల్డ్లో బ్రెజిల్ ఒక కంట్రీ హూ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ షుగర్. కానీ అక్కడ ఎప్పుడైనా ఫ్రాస్ట్ లేకుంటే అక్కడ వెదర్ తగ్గితే, వెదర్ కొంచెం ప్రాబ్లం ఉంటే అవుట్పుట్ తగ్గిపోతుంది. షుగర్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెరిగిపోతుంది అప్పుడు. కానీ మన రైతులకి దానికి బెనిఫిట్ రావట్లేదు. ఇదొక ప్రాబ్లం. ఏంటంటే మన దగ్గర ప్యాడీ క్రాప్ లాగానే షుగర్ కేన్ క్రాప్ కూడా చాలా నీళ్ళు గుంజుకుంటుంది సాయి గారు. ఇట్ ఈస్ వెరీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. అది మెయిన్లీ మనకు తెలుసు మహారాష్ట్ర వైపు, అది కాకుండా యూపీ వైపు, ఆఫ్కోర్స్ పంజాబ్లో కూడా అక్కడక్కడ ఉందనుకోండి, హర్యానా పంజాబ్లో కూడా. వీళ్ళ గురించి ఎవరు మాట్లాడారు? అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న ఫార్మర్స్ చూడండి, వాళ్ళు అడుగుతుందేంటి, 25 ఎంఎస్పీలు క్రాప్ మీద ఎంఎస్పీలు ఏమంటారు, 10 లక్షల కోట్లు అది చేయాలంటే. 10 లక్షల కోట్లు ఎవడు తీసుకొస్తాడండి అంత డబ్బులు? అది ఇస్తే మళ్ళీ ప్రైస్ ఎవరు? అది ఇప్పుడు చూడండి, హర్యానా వీళ్ళు హిమాచల్ గవర్నమెంట్ మొన్న 1 లీటర్ పాలకి ఫార్మర్స్కి 50 రూపాయలు ఇస్తామని చెప్పారంట. 52 అనుకుంటాను. అంటే మీ రీటైల్ ప్రైస్ ఎంత అయిపోతుందండి? 70 రూపాయలకే నమ్మాలన్నా? అంతే. అది ఎవడు కట్టాలి? ఇప్పుడున్న 52 రూపాయలు 70 రూపాయలు అయిపోతుంది. కన్స్యూమర్ కడుతున్నాడు, గవర్నమెంట్కి ఏం పోదు. సరే మంచిదే, ఫార్మర్స్కి ఇవ్వాల్సింది వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళకి జరిగే పని మీద వాళ్ళకి. ఇప్పుడు దీంట్లో కూడా చూడండి, ఈ 2024-25 ఇచ్చిన దాంట్లో కూడా షుగర్ ప్రైస్ 340 per క్వింటల్ ఇస్తున్నారు.
అది బేసిక్ రికవరీ రేట్ ఒకటి ఉంటుంది, దాని 10.25% దాని మీద వేసి చేస్తున్నారు. చాలామంది ఏం చెప్పారు, రాత్రి మీటింగ్ పెట్టారు మోదీ గారు, రాత్రి క్యాబినెట్ మీటింగ్ పెడితే అందరు భయపడతారు పాపం. ఎందుకంటే అది కూడా ఐ థింక్ అనురాగ్ ఠాకూర్ నేను ఆ రోజు లైవ్ చూశాను, 10:45 11 o'clock వచ్చి మీడియాని అడ్రస్ చేశారు. చాలామందికి భయం ఉండే, ఎందుకంటే మోదీ గారు ఎప్పుడు వచ్చారని చెప్తే డిమానిటైజేషను, కోవిడ్, లాక్డౌన్ ఇట్లాంటి మనుషులు అన్ని 8 గంటలకు వచ్చి స్పీచ్ ఇస్తారు ఆయన. సో ఇది కూడా అట్లా, కానీ దీంట్లో క్లియర్గా ఓకే పాలిటిక్స్ ఉంటుంది దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ రైతులు ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా మనం చూస్తున్నాం సాయి గారు, ఓన్లీ ఫ్రమ్ పంజాబ్, కొంతమంది హర్యానా నుంచి, ఎవ్వరు రావట్లేదు మిగతా. మీరు మహారాష్ట్ర నుంచి ఎవరైనా చూసారా, కర్ణాటకని ఎవరైనా చూస్తారా, మన ఆంధ్ర తెలంగాణ నుంచి కమ్యూనిస్ట్ వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు అక్కడ. మన దగ్గర ఉన్న కమ్యూనిస్ట్ నేతలు అక్కడ వెళ్ళి కూర్చున్నారు, ఈవెన్ కేరళ నుంచి. కానీ రైతులు ఎవరు వెళ్ళట్లేదు. ఎందుకంటే స్పాన్సర్డ్ ప్రొటెస్ట్, అందరికి తెలుసు. మీరు ఎంఎస్పీ పెడితే ఆ ఎంఎస్పీకి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 10 పైసలు మిగలదు. ఒక రోడ్ వేయడానికి, బ్రిడ్జ్ వేయడానికి, జీతం వేయడానికి డబ్బులు ఉండదు. యూ షుడ్ బి రీజనబుల్ ఇన్ యువర్ స్టాండర్డ్స్, కరెక్ట్. కానీ నేను కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ బెనిఫిట్స్ ఏ బెనిఫిట్ అయినా కానీ సాయి గారు, మనం ఈ రైతు భరోసా, రైతు బంధు అన్నీ మాట్లాడిన ఎప్పుడు చెప్తుంటాను, చిన్న రైతులకి ఇవ్వండి. 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు లేకున్నా రైతులకే ఇవ్వండి. ఈ 100 ఎకర్లు అంటే అందరూ అంటారు అది లేదు ల్యాండ్ సీలింగ్లో వెళ్ళిపోయిందంట. కాదు, ఉన్నాయి, వాళ్ళు డివైడ్ చేసుకున్నారు అంతే. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి బెనిఫిట్స్? ఇది అగ్రికల్చర్ హ్యాస్ టు బికమ్ సస్టైనబుల్. ఇప్పుడు యూరోప్లో కూడా చూస్తున్నాం ప్రొటెస్ట్. వాళ్ళు ఏం ప్రొటెస్ట్ చేస్తున్నారు, మీరు బయట నుంచి ఉన్న ఇంపోర్ట్స్ అలౌ చేయకూడదు అంటున్నారు. అవును, మన దగ్గర కూడా ఇప్పుడు ఉల్లిపాయ రేట్ పెరుగుతుంది. నెక్స్ట్ ఒక 3 months 30 రూపాయల దాకా పెరగవచ్చు. నెక్స్ట్ 1 monthలో పెరిగిపోతుంది 30-40 రూపాయలు. ఎందుకంటే సీజన్లో చాలా దెబ్బతిన్నాయి ప్రొక్యూర్మెంట్, వెదర్ బాగా లేకుండే. సో నెక్స్ట్ క్రాప్ వచ్చేదాకా రేట్ పెరుగుతుంది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారు, ఎక్స్పోర్ట్ బ్యాన్ చేస్తారు. అప్పుడు రేట్ తగ్గుతుంది. రేట్ చాలా తగ్గిపోతే ఎక్స్పోర్ట్ అలౌ చేస్తారు, అప్పుడు బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు, ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, మీరు బ్యాన్ పెట్టండి, మీరు తీయకండి బ్యాన్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సరే, ఫార్మింగ్ అనేది మన దగ్గర ఒక ఆక్యుపేషన్ అని చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్, ఇంకోటి ఏదైనా వరదలు వస్తే, పెస్ట్ అటాక్ వస్తే మొత్తం పోతుంది, వాళ్ళు పంట మొత్తం పోతుంది. వాళ్ళని హెల్ప్ చేయాల్సిందే, కరెక్ట్. కానీ యు ఆర్ హెల్పింగ్ ద రిచ్ BMW ఫార్మర్స్, కరెక్ట్. వాళ్ళకి కాదు కావాల్సింది, యూ విల్ హెల్ప్ ద స్మాల్ ఫార్మర్. అంటే ఆయన పిల్లమ్మ వాళ్ళ పిల్లలు వచ్చి పనిచేస్తారు. దాంట్లో క్యాల్కులేట్ ఇన్ ద వేజెస్ బై ద వే, అది కూడా క్యాల్కులేట్ చేస్తారు. పత్తి టైంలో, కాటన్ పిక్ చేసే టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళారు చాలామంది. అవును, వాళ్ళు దాంట్లో వాడుకుంటారు వాళ్ళని. సో ఫార్మింగ్ యాజ్ అ కమ్యూనిటీ ఎఫర్ట్ ఉండాలి. కానీ ఇప్పుడు చూడండి మీరు, ఫార్మింగ్ చాలా తగ్గుతుంది. మీకు కేరళ అసలు ఫార్మింగ్ లేదు ఇప్పుడు. కుట్టనాడు, పాలక్కాడ్ సైడ్లో ఉంది, కానీ మిగతా ప్లేస్ ఎక్కడ ఫార్మింగ్ లేదు. వచ్చే బియ్యం అంతా ఆంధ్ర వైపు నుంచి వస్తుంది. వెజిటబుల్స్ ఏమో కర్ణాటక నుంచి వస్తుంది. కొంచెం తేయాకు, టీ ఎస్టేట్ అది ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి, అది ఇప్పుడు కాదు. అటువైపు కూర్గ్లో కాఫీ ఉంటే ఇక్కడ టీ ఉంది, అదొక్కటే ఉంది. కానీ మిగతా అది కూడా అన్ని ప్రైవేట్ ప్లాంటేషన్స్, అక్కడ గవర్నమెంట్ దగ్గర ఏం లేదు, రైతులని లేదు కదా, టీ ఎస్టేట్లు ఉండరు. కానీ ఈ బియ్యం ఆంధ్ర నుంచి మీరు తెప్పించుకోవాల్సి వస్తుంది. మీకు ఆ పరిస్థితి ఆలోచన, ఎందుకంటే యువర్ ఇన్పుట్ కాస్ట్ హెస్ గాన్ అప్. ఒక అన్స్కిల్డ్ లేబరర్స్కి కేరళలో 1500 రూపాయలు దాకా ఇవ్వాల్సి వస్తుంది ఒక రోజుకి. అదే ఇక్కడ ఉంటే మీకు 600-700 నడిపించవచ్చు. ఇన్పుట్ కాస్ట్, ఫర్టిలైజర్ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తున్నారు సాయి గారు, అది కాకుండా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు. నీళ్ళకు ప్రాబ్లం లేదు, అది కూడా ఫ్రీ అయిపోతుంది. అప్పుడు మీ ఇన్పుట్ కాస్ట్ ఉంది, మీ లేబర్, మీరు పెట్టే లేబర్ కన్నా పైన ఆ ఇన్పుట్ కాస్ట్, ఫర్టిలైజర్ కాస్ట్ ఏమైనా ఉంటే, అది కాకుండా ఇంకేమైనా ఖర్చు ఉంటే దాన్ని బట్టి ఒక 20% ప్రాఫిట్ ఇవ్వాల్సిందే ఫార్మింగ్ కమ్యూనిటీకి. ప్రాబ్లం ప్రొక్యూర్మెంట్లో వస్తుంది. పంజాబ్లో పండించే పంట కన్నా ఎక్కువ అక్కడ మండీలో వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది సాయి గారు? కరెక్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 100 tons ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోండి, 150 టన్నులు వస్తున్నాయి మార్కెట్కి. అంటే బయట స్టేట్స్ నుంచి కూడా పంజాబ్కి వస్తుంది. ఎందుకంటే పంజాబ్లో MSP చాలా ఎక్కువ అక్కడ. సో అక్కడ వచ్చి అమ్ముకుంటారు. ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన ట్రక్కులు రాత్రికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు మా పంట అని చెప్పేసి. అది ఇంకో స్కామ్, పెద్ద స్కామ్ అది. కానీ దీంట్లో ఎవరు, మోదీ ఈజ్ ఓన్లీ పర్సన్ హస్ టేకెన్ ఎ పొలిటికల్ రిస్క్. ఫార్మ్ బిల్స్ తీసుకొచ్చిన ఇట్స్ వెరీ గుడ్ మూవ్ యాక్చువల్లీ, ఫార్మ్ బిల్స్. కానీ అది ఇంకో డిబేట్లో పెట్టుకుందాం మనం. కానీ ఇట్ షుడ్ హావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ నా ఒపీనియన్ ప్రకారం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఫేక్ ఫార్మర్ ప్రొటెస్ట్లో ఈ షుగర్ కేన్ లాబీలో శరద్ పవార్ ఇస్ అ బిగ్ ప్లేయర్ ఇన్ దట్ బిజినెస్. ఆయన కింగ్, షుగర్ కింగ్ ఆయన బెల్ట్లో. సో వీళ్ళని డివైడ్ అండ్ రూల్ పాలసీ చేశారని చాలామంది అంటున్నారు. నేను అంటున్నా చేస్తే కూడా తప్పు లేదు. ఎందుకంటే ఒక విభాగానికి ఇచ్చి ఇంకో విభాగం ఇరియాలంటే వీళ్ళ రీజనబుల్ ఉండే వీళ్ళ డిమాండ్స్. అది కాకుండా ప్రైవేట్ మిల్లర్స్ డబ్బులు ఇవ్వట్లేదు వీళ్ళకి. యూపీలంతా సాయి గారు ముందంతా యోగి ఆదిత్యనాథ్ వచ్చే ముందు 10% 20% డబ్బులే వెళ్తుండే ఈ షుగర్ కేన్ ఫార్మర్స్కి మిల్స్ నుంచి. వాడు డబ్బులు ఇవ్వడు.
వాడు మొత్తం షుగర్ కేన్ తయారు చేసుకొని నాడు బయట పంపించుకుంటాడు, మార్కెట్ డబ్బులు ఇయ్యడు. యోగి గారు వచ్చిన తర్వాత దానికి ఒక లా పెట్టాడు, ఒక చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారం డబ్బులు 100% వెళ్తుంది ఇప్పుడు, అది కూడా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది. సో అట్లాంటి మూవ్స్ మనం చేసుకుంటే, కానీ ఏదో ఫ్రీగా నడిపించుకుంటే అది ఫార్మింగ్ ఎఫిషియన్సీ తగ్గి వస్తుంది మన దగ్గర. ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్ అది ఇంకో ప్రాబ్లం, మొత్తం మన సాయిల్ అంతా దెబ్బతింటుంది. కానీ ఆ గవర్నమెంట్ ఏమంటున్నారు, మీరు క్యాష్ క్రాప్స్కి మూవ్ చేయండి. మీ దగ్గర పామ్ ఆయిల్ ఉండొచ్చు, తూర్దాల్ ఫర్ ఎగ్జాంపుల్, తూర్దాల్కి గవర్నమెంట్ ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారంట. మీరంతా ప్రొడ్యూస్ చేస్తే అంత తీసుకుంటామని చెప్పారు నెగోసియేషన్లో ఫార్మర్స్ దగ్గర. లేదు మాకు వద్దంటున్నారు. మనం బయట నుంచి తెప్పించుకుంటున్నాం దాళ్ళని, ఇప్పుడు పప్పులని మిగతా దేశాల నుంచి. మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు, అది కరెక్ట్, మనం ఇక్కడ పండించుకోవచ్చు. అది చేయట్లేదు, ఎందుకంటే ఇది ప్యాడీ ఈజ్ ఈజియెస్ట్ వే అవుట్. సో ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో చెప్పలేదు, ఎందుకంటే ఇట్లాంటి ఎంఎస్పీ పెంచుకుంటూ పోతే కన్జ్యూమర్ ఫైనలీ పే చేయాల్సి వస్తుంది. దీనికన్నా ముందు కూడా చెప్పాను నేను, 40 రూపాయలు ఉన్న బియ్యం ఇప్పుడు 60 రూపాయలకి ఉంది. ఇంకా ఎంఎస్పీ పెంచుకుంటే ఇంకా 70 రూపాయలు. అప్పుడు కన్జ్యూమర్ వచ్చి మళ్ళీ మోదీ గారిని తిడతారు, చూడండి మోదీ గవర్నమెంట్ వచ్చి అన్ని రేట్లు పెరిగిపోయిందంటారు, ఇన్ఫ్లేషన్ ఎక్కువైందంటారు. ఒకవైపు మేము సపోర్ట్ చేయమంటారు, ఇంకో వైపు చేస్తే మోదీ గారిని తిడతారు. కరెక్ట్. ఇక తెలంగాణకు సంబంధించిన వార్తలకు వద్దాం సార్. తెలంగాణకు సంబంధించి సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ ఒకటి చాలా సంచలనం సృష్టిస్తోంది. ఇది యాక్చువల్లీ అందరూ కాళేశ్వరం దగ్గర అయిపోయారని, కాళేశ్వరం మాత్రమే కాదు, ఈవెన్ గొర్రెల పెంపకానికి సంబంధించి ఆ పంపకం చేసిన సందర్భానికి సంబంధించి కూడా అదొక పెద్ద స్కీమ్ లాగా బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో దాన్ని తీసుకొచ్చింది. గొర్రెల పంపకం చేసి దాన్ని చాలా అద్భుతంగా మేము కొంతమందిని మేము ఉద్ధరిస్తున్నామని చెప్పడం జరిగింది ఆ టైంలో. బట్ దాంట్లోనే పెద్ద స్కామ్ ఉందని, లబ్ధిదారుల కంటే అసలు లబ్ధిదారులు ఎవరో తెలియని పరిస్థితులు, కొత్త వాళ్ళకి వెళ్ళిపోయిన పరిస్థితులు, ట్రాన్స్పోర్టేషన్లో జరిగినటువంటి అవకతవకలు, చాలా ఇర్రెగ్యులారిటీస్ గురించి కాగ్ ప్రస్తావించిన పరిస్థితి. ఒకసారి దాని గురించి విశ్లేషిస్తారా? సాయి గారు, మన ఐ థింక్ ఒక 45-50 ఎపిసోడ్ దగ్గర ఎక్కడో ఈ టాపిక్ మనం ఒకసారి తీసుకున్నాం. ఒకసారి మాట్లాడిన గుర్తుంది నాకు. అప్పుడు చెప్పాం మనం, అప్పుడు ఒక చిన్న రిపోర్ట్ బయటకు వచ్చింది, కానీ ఇమ్మీడియట్గా ఇక్కడ మీడియాని కొనుక్కున్నారు కదా, మొత్తం దబాయించేసారు. ఏ టెలివిజన్ ఛానల్ మాట్లాడలేదు, ఏ న్యూస్ పేపర్ మాట్లాడలేదు దాని గురించి. ఈ షీప్ రేరింగ్ డెవలప్మెంట్ స్కీమ్ అని బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన 2017లో. అది బేసిక్లీ ఏంటంటే వాళ్ళు ఒక షీప్ యూనిట్స్ ఇస్తారు, ఒక 5-10 ఒక ఫార్మర్కి ఇస్తారు షీప్, దాంట్లో ఒక ర్యామ్ మిగతా షీప్ ఇచ్చేస్తారు. కానీ గొర్రెలు వీలేం చేశారంటే కొనుక్కున్న దాన్నే మళ్ళీ అమ్ముకున్నారు. అంటే మీకు వచ్చి 10 గొర్రెలు ఇచ్చిన తర్వాత వాడెళ్ళి ఇంకోటికి అదే అక్కడే వెళ్ళి ఇచ్చేస్తున్నాడు, మళ్ళీ ఓకే ఇచ్చినట్టు చూపిస్తున్నాడు. వాడికి ఇచ్చాను, వీడికి ఇచ్చాను అని ఇవ్వలేదు. వాడి దగ్గర ఏమంటారు, నీకు డబ్బులు ఉంది కదా, నాకు కొంచెం డబ్బులు ఇచ్చేసి నువ్వు మిగతా నువ్వు పెట్టుకో. ఇక్కడ అది రూల్ ఏంటి? అది ఇప్పుడు ఈ కంప్యూటర్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ దీనికన్నా ముందు కూడా సాయి వచ్చింది సాయి గారు. కానీ ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కరప్షన్, ఇప్పుడు మన అందరు మీరు చెప్పినట్టు కాళేశ్వరం అని అక్కడ మేడిగడ్డ అని పెట్టుకున్నాం, కానీ ఈ స్కామ్లు చాలా ఉన్నాయి. దీంట్లో సిఏజీ రిపోర్ట్ ఒక పెద్ద స్కామ్ ఇది ఇప్పుడు వచ్చింది దాంట్లో, ఈ షీప్ రియారింగ్లో. మీరు నవ్వుతారు ఎవరైనా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్టేషన్ స్కిల్స్ చూడండి, వీళ్ళు ఈ షీప్ యూనిట్స్ అంటారు. అంటే ఒక షీప్ యూనిట్ అంటే 10 షీప్ యూనిట్లు అంటే దాంట్లో 63 నుంచి 100 గొర్రెలు ఉంటాయి, షీప్స్ ఉంటాయి. వీళ్ళేం చేశారు, ఎట్లా తీసుకెళ్లారని ప్రూఫ్ చూపించాలి పేమెంట్కి. మేము వెళ్ళి వాడికి ఇచ్చాము, అంజయ్యకి వెళ్ళి వారి ఇంటికాడ వెళ్ళి గొర్రె ఇచ్చేసి వచ్చాము. మేము ఎట్లా తీసుకెళ్ళావు, ఈ బండి నంబరు అని ఇచ్చారు. ఆ బండి నెంబర్ ఎంటర్ చేస్తే ఆ 2 వీలర్, అది 2 వీలర్ మీద 60 తీసుకెళ్లారంట. ఇంకోటి చూస్తే పెట్రోల్ ట్యాంకర్లో తీసుకెళ్లారంట. ఓకే, అది నవ్వుతారు మీరు అసలు. ఎక్కడెక్కడ ఆటో రిక్షాలో 60 తీసుకెళ్ళారంట, 60 గొర్రెలు తీసుకెళ్ళారంట. ప్యాసింజర్ కార్లో తీసుకెళ్లారు, బస్సుల్లో తీసుకెళ్లారంట. యూజువల్గా డీసీఎం వ్యాన్ ఏదో పెట్టుకుని దాంట్లో తీసుకెళ్తారు కదా, అది ఫోటోతో సహా ప్రూఫ్ వచ్చింది బయటకి ఇప్పుడు సిఏజీ దగ్గర. ఇవాళ ఐ థింక్ 4 అరెస్ట్ కూడా చేశారు దీంట్లో కేసులో. సిఏజీ అంచనా ప్రకారం 100 కోట్లు కాదు, ఆల్మోస్ట్ 1000 నుంచి 2000 కోట్ల దాకా దీని మీద స్కామ్ జరిగింది. సో మనం ఏం బిలీవ్ చేయాలి? ఇప్పుడు మన హెచ్ఎండిఏ ఒకరిని పట్టుకున్నారు కదా ఆ రోజు, వాడి దగ్గర 400-500 కోట్లు దొరికినాయి. అంటే వాడు పెట్టుకోడు కదా లంచం, వాడు పైకి పంపించుంటాడు. వాడి దగ్గర 10%, 5% పెట్టుకొని మిగతా అంతా వాళ్ళ బాసులకి ఇచ్చుంటాడు. దానికోసం వాడిని కాపాడుకున్నారు బాగానే. ఇది కూడా అంతే సాయి గారు, ఇది ఒక్కటి తర్వాత ఒకటి పడుతుంది బయట. లాస్ట్ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన ఇట్లాంటి పనులు, దీనికి ఎంక్వైరీ పెడితే మీరు అసలు ఎక్కడ లాగుతుంది. ఇప్పుడు వాటర్ ట్యాంకర్లో తీసుకెళ్లారంట, వాటర్ ట్యాంకర్లో ఎవరిని తీసుకెళ్లారంట. ఎట్లా తీసుకెళ్తారు? దాని మీద కూర్చోబెడతారా? దాని లోపల వాడేస్తారా? మొబైల్ కంప్రెసర్ వెహికల్ ఉంటుంది ఒకటి, కంప్రెస్ చేసే వెహికల్, దాంట్లో కూడా తీసుకెళ్లారంట.
ఇంకొక ఎగ్జాంపుల్ 6 ఇన్స్టెన్సెస్లో ఫైర్ ట్రక్లో తీసుకెళ్ళారంట, ఫైర్ ఇంజిన్లో తీసుకెళ్లారంట. అంటే మీరు దొంగతనం చేస్తున్నప్పుడు కూడా కొంచెం సెన్సిబుల్గా చేయాలి కదా. అంటే మనం ఎవరు పట్టుకుంటారు? మనం అసలు గవర్నమెంట్ మనది నెక్స్ట్ 30 సంవత్సరాలు మన గవర్నమెంట్, అప్పుడు దాకా రిటైర్ అయిపోతాం, ఎవడు పట్టించుకో. ఇప్పుడు 4 అరెస్ట్ చేశారు ఇవాళ. సో ఇప్పుడు ఏమంటున్నారంటే కక్ష సాధింపు. ఇప్పుడు మన దగ్గర కూడా ఏమైపోయిందంటే సార్, మన మొత్తం దేశంలో ఉన్న ఒక సమస్య ఇది. కరప్షన్ గురించి మనం ఏమైనా మాట్లాడామనుకోండి, సరే ఇప్పుడు దీని మీద ఎన్ని చర్యలు ఉంటాయి ఏముంటాయి మళ్ళీ మనం చూడాలి. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కానీ ఇది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కొక్క రిపోర్ట్ బయట పెడుతున్నాడు, లేకపోతే కాగ్ రిపోర్ట్ వచ్చిందంటున్నారు, ఒకటి వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు, ఇంత అవినీతి జరిగిందంటున్నారు, అంతా జరిగిందంటున్నారు. నిజంగా అడుగుతున్నాను నేను, వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయా స్టేట్ గవర్నమెంట్, లేకపోతే కేవలం టేబుల్ మీద నెగోషియేషన్స్కి స్ట్రాంగ్ పాయింట్ కావాలి కాబట్టి ఒక ప్రెషర్ టాక్టిక్స్కి మాత్రమే పరిమితం అవుతారా? చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఫస్ట్ ఆడిట్, మీ ఇంటర్నల్ ఆడిట్ ఒకటి ఉంటుంది సాయి గారు, అది ఏ ఆర్గనైజేషన్లోనే ఉంటుంది. కరెక్ట్. 100 మంది పనిచేస్తున్న ఆర్గనైజేషన్ కూడా ఇంటర్నల్ ఆడిట్ అని ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళ కంపెనీలోని ఆడిటర్సే ఆడిట్ చేస్తారు ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఆడిట్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఏజీ లెవెల్లో, మన స్టేట్ లెవెల్లో ఏజీ లెవెల్లో నడుస్తుంది. దాని తర్వాత సిఏజీ వస్తారు. అంటే మీరు సిఏజీ వచ్చేదాకా మీకు తెలియలేదు ఇట్లా జరిగిందని. తెలుసు వీళ్ళకి, దాని అంతా దవాంచి పెట్టేశారు వీళ్ళు బయట రాకుండా, స్కామ్లన్నీ. మీరు బిలీవ్ చేయరు, నేను అక్కడ ఉన్న సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎల్ఎన్టీ వాళ్ళ ఆఫీస్కి వచ్చారంట మొత్తం ప్రూఫ్ తీసుకొని చూపించడానికి. అంటే మా తప్పు లేదు దీంట్లో, మా దగ్గర కట్టమన్నారు, ఇదే డిజైన్ ఇదే ఫాలో చేయాలన్నారు. ఏమనంటే నువ్వు బుక్కులు చదువుకున్నావా? నేను 800 బుక్కులు చదివాను, నీకేం తెలుసు ఇంజనీరింగ్ గురించి, ఇక్కడే కట్టు. ఏది బరాజు డ్యామ్ డిఫరెన్స్ తెలియని మనుషులు వీళ్ళు. బరాజ్ అంటే ఏంటి, డ్యామ్ అంటే ఏంటి తెలియదు, అట్లా కట్టిన మనుషులు. దానికోసం వీళ్ళ కాళేశ్వరం అట్లయింది. ఈ గొర్రె కేసులో కూడా సాయి గారు చాలా మటుకు ఈ జరిగిన అవకతవకల్లో డూప్లికేట్ కార్డు ఇష్యూ చేస్తారు, ట్యాగ్స్. అంటే ఈ గొర్రెలకు ఏం చేస్తారంటే చెవి మీద ఒక ట్యాగ్ పెడతారు, చిన్న మెటల్ ట్యాగ్, నంబర్ పెడతారు దాని మీద. దాన్ని కూడా డూప్లికేట్లు తయారు చేశారు. ఓకే. అంటే 566 అని ఒక నంబర్ ఉంటే ఇంకో 560 తయారు చేసుకున్నారు. ఓకే. అన్నిటి మీద క్లెయిమ్ చేసుకున్నారు డబ్బులు, మేము ఇచ్చేసామని చెప్పి. మిగతా స్టేట్లు వెళ్ళి కొన్నారంట, ఏం కొనలేదు, డబ్బులు అక్కడ వెళ్ళలేదు, అసలు కొనేసాం, తీసుకొచ్చాం, పంచిపెట్టేసాం అంటుంటారు. ఎక్కడ చేశారు? ఇది నాన్ ఎగ్జిస్టెంట్ బెనిఫిషరీ. అది మనం ఇప్పుడు చూస్తున్నాం చాలా మటుకు. తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చిన దాంట్లో కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఏంటంటే చాలా చనిపోయిన మంది కూడా ఇచ్చారంట బెనిఫిట్స్. ఇది కాకుండా మిగతా స్కీమ్స్కి చనిపోయిన మనుషులు కూడా బెనిఫిట్ ఇచ్చారంట, పెన్షన్లు ఇచ్చారంట. ఎట్లా జరుగుతుంది సాయి గారు ఇదంతా? ఈ గవర్నమెంట్ దానికోసం, ఈ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఇంత డిమాండ్ ఎందుకంటే ఒకటి సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ. మీరు పని చేయకపోయినా, పని చేసినా మీకు జీతం వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఇంకోటి ఇట్లా లంచ్, మనం కూడా చూసాం, మన ఒక మహిళను పట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు. ఆమె దగ్గర ఎంత 10 కిలోలు బంగారం దొరికింది ఆమె ఇంట్లో. అంటే వీళ్ళు దే ఆర్ మేకింగ్ ఇట్. అంటే ప్రజలు ఎవరు చిన్న పని వెళ్ళినా కానీ 50,000 రూపాయలు, 25,000 రూపాయలు. ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్, నేను చెప్పలేదు, సివి ఆనంద్ గారు చెప్పారు, రిజిస్ట్రేషన్, ఆర్టీ ఆఫీస్, ఇదంతా దీనిది కరప్షన్ ద కింగ్స్. అక్కడ వాళ్ళు కాకుండా వాళ్ళ ఏజెంట్లు ఉంటారు. మీరు ఒక ఇల్లు రిజిస్టర్ చేయడానికి వెళ్ళండి, ఒక అపార్ట్మెంట్ రిజిస్టర్ చేయండి, మిమ్మల్ని తిప్పుతారు వాళ్ళు, 10 ట్రిప్పులు కొట్టిస్తారు. కానీ ఏజెంట్తో వెళ్ళారనుకోండి, వాడు 50,000 అడుగుతాడు, లేకుంటే 1,00,000 రూపాయలు అడుగుతాడు, డిపెండింగ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద ఫ్లాట్ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీ. దానిపైన వాడు షేర్ చేసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళు, నాకు అర్థం కాదు, వీళ్ళు ఎన్ని జనరేషన్ కోసం వీళ్ళు చూసుకుంటున్నారని. వీళ్ళ బతుకు బాగుంటే చాలు కదా. ఈ లంచం తీసుకోవాలని ఏముంది? వాట్ ఈస్ ద థ్రిల్ ఇన్ టేకింగ్ అ బ్రైబ్? అదే అర్థం కావట్లేదు నాకు. మా నాన్నగారు అయితే నేర్పించారు, రైల్వేలో ఇంజనీర్ ఉండి 10 పైసలు సంపాదించలేదు ఆయన ఎప్పుడు అన్నట్టు. నాకు రోడ్డు మీద నడుస్తుంటే ఎక్కడు కూడా నన్ను చెప్పడు దొంగబోతున్నాడు అని చెప్పేసి. ఐ కెన్ హోల్డ్ మై హెడ్ హై అండ్ వాక్ అన్నారు ఆయన. దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్. కరెక్ట్. సో దట్ ఐ థింక్ మన దగ్గర కల్చర్ వచ్చింది సాయి గారు. దట్ ఇఫ్ ఐఎమ్ ఈ డినైల్, ఈ మీకు పర్మిషన్ డినై చేయడానికి పవర్ ఉన్న మనిషి లంచం తీసుకుంటాడు. యూ రిమూవ్ దట్ పర్మిషన్. నేను చెప్తున్న ఎగ్జాంపుల్, పాస్పోర్ట్. ఒక పాస్పోర్ట్ ముందు రావాలంటే 5 సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు మీరు 3 నెలలు 4 నెలలు తీసుకుంటుండే. దాంట్లో ఆడికే లంచం, ఆర్పిఓ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లో లంచం ఇవ్వాల్సి వస్తుంది, పోలీసు వానికి లంచం ఇవ్వాల్సి వస్తుంది, అందరికి లంచం ఇవ్వాల్సి. ఇప్పుడు చూడండి, ఇవాళ అప్లై చేస్తే 4వ రోజు మీకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది. పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. అది కూడా మా ఇంటికి వచ్చిన పోలీస్ వెరిఫికేషన్కి వచ్చిన మనిషి, ఆ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చాడు. అటు బయటికి వెళ్ళగానే నాకు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది, మీ ఇంటికి ఒక ఆయన వచ్చి ఇప్పుడే రిపోర్ట్ ఫైల్ చేశారు, మీరేమైనా ఆయనకి ఏమైనా డబ్బులు ఇచ్చారా అని చెప్పేసి. దే ఆర్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ఎవ్రీ డిపార్ట్మెంట్ నీడ్స్ టు డూ ఇట్. అది ఆర్టీఏ ఉండొచ్చు, ఏ డిపార్ట్మెంట్లో మీకు డినై చేయడానికి పవర్ ఇస్తే దే విల్ టేక్ బ్రైబ్. ఆ డినైల్ పవర్ తీసేసేయండి, మళ్ళీ ఎవరికి లంచం అడగక్కర్లేదు. కరెక్ట్, పర్ఫెక్ట్, మంచి మాట చెప్పారు. అండ్ ఇక నెక్స్ట్ అంశం సార్, పొలిటికల్ అంశాల్లోకి వెళ్దాం.
ఇప్పుడు ఇండియా అలయన్స్ ఇవన్నీ ఏదో నడుస్తూ ఉంది. ఎస్పీ అండ్ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ టైఅప్తో ఉత్తరప్రదేశ్లో వెళ్ళాలి అని అనుకుంటున్న ఒక ప్రక్రియ అయితే నడుస్తోంది. ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి వెళ్ళడము, ఈవెన్ మమతా బెనర్జీ కూడా 1-2 సీట్లు కేటాయిస్తాను అని చెప్పింది. బయట రాష్ట్రాల్లో అయితే నేను ఇస్తాను, బయట రాష్ట్రాల్లో కలిసిపోదాం, కాకపోతే వెస్ట్ బెంగాల్ వరకు మాత్రం కావాలంటే 2 సీట్లు ఇస్తాను అన్నట్టుగా చెప్తున్నట్టుగా కనబడుతోంది. బట్ కాంగ్రెస్ పార్టీ ఎంత వస్తే అంత నయం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితుంది. ఇంకోవైపు భారత్ జోడో యాత్రకి విరామం ప్రకటించారు రాహుల్ గాంధీ. కేంబ్రిడ్జ్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈ కేంబ్రిడ్జ్లో డిసైడ్ అవుతుందేమో దేశ రాజకీయాలు, ఎన్నికలు. చాలా మంది అనుకుంటారు కేంబ్రిడ్జ్కి వెళ్తారు, ఆక్స్ఫర్డ్కి వెళ్తారంటే వాళ్ళు పిలిచుంటారు, వాళ్ళు పిలిచిన తర్వాత కాదు. నేను కూడా వెళ్ళి కేంబ్రిడ్జ్లో 2 రూమ్లు రెంట్ తీసుకోవచ్చు, లెక్చర్ హాల్స్. ఇక్కడ కూడా చాలా మంది కాలేజెస్లో ఉంటాయి, రెంట్ తీసుకోవచ్చు. మీరు ఇన్ని లక్షలు ఉంటుంది, లేకుండా ఇన్ని వేలు ఉంటుంది అని చెప్పి కట్టేస్తే మీకు 1 డే, హాఫ్ అన్ అవర్, 1 అవర్, 5 అవర్స్ అని టైమింగ్స్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అని వీళ్ళకి ఒక ఇంటర్నేషనల్ వింగ్ ఉంది, శాంపిట్ రోడ్ అది హెడ్ ఆఫ్ ఇట్. వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఒక రాహుల్ గాంధీ వస్తున్నాడు, మీరు అందరు రండి అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే తెచ్చుకుంటారు. అక్కడ ఉన్న లండన్ కానివ్వండి, న్యూయార్క్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. వాడు వచ్చి వాళ్ళలో కూర్చుంటాడు, వీడేదో మాట్లాడతారు, అందరికి తెలుసు. వాళ్ళ వీడియోలు మనం చాలా చూసాం. మనం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఒకటి అడిగితే ఒకటి చెప్తాడు. రాహుల్ గాంధీ ప్రసంగం అంటే ఏమని అడిగితే ఉమెన్స్ ఎంపవర్మెంట్ అంటే నరేగా గురించి మాట్లాడతాడు. అట్లా చాలా ఉన్నాయి. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు కాంగ్రెస్కి ఒక్కటే సక్సెస్ స్టోరీ యూపీ. వీళ్ళు అడిగింది 10 సీట్లు, ఆఫర్ చేసిన 10 సీట్లు ముందు సమాజ్వాదీ పార్టీ, ఇప్పుడు 17 సీట్లు ఇచ్చారు. దాంట్లో మొరాదాబాద్ ఒకటే డిస్ప్యూట్ ఉండే, అది వీళ్ళకి కావాలంటే కాదు మాకే కావాలని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు సమాజ్వాదీ పార్టీ. ఇన్ఫాక్ట్ వాళ్ళు అనౌన్స్ చేసేసారు వాళ్ళ సీట్లు. దానికోసం కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఏడుస్తున్నారు. ఈ ఇచ్చిన సీట్లన్నీ బీజేపీ 3 లక్షల కన్నా ఎక్కువ ఓట్లతో గెలిచిన సీట్లు, చాలా మటు కాంగ్రెస్కి ఇచ్చిన సీట్లు. ఓకే, కాంగ్రెస్కి ఇచ్చిన 17 సీట్లలో మెజారిటీ సీటు ఇప్పుడు ఎవరైనా 3 లక్షలు 4 లక్షల ఓట్లతో గెలిచిన సాయి ఓడిపోవడం అసలు ప్రసక్తే లేదు. నో ఛాన్స్. 5%, 10% స్వింగ్, 20% స్వింగ్. అటు 3 లక్షలు 3 లక్షల ఓట్లతో గెలిచిన మనిషి ఎట్లా ఓడిపోతాడు? అట్లాంటి సీట్లు ఇచ్చాడు. లాస్ట్ టైం మీకు గుర్తుంటుంది, మాయావతి అండ్ సమాజ్వాదీ పార్టీ హ్యాడ్ ఎ టైఅప్. మాయావతి చాలా ఓట్లు తీసుకొచ్చింది. ఆమె అక్కడ ఒక్కటే కాదు, మధ్యప్రదేశ్ చూడండి, రాజస్థాన్ చూడండి. షీ ఈజ్ వెరీ రిసోర్స్ఫుల్. మన అందరూ రైట్ ఆఫ్ చేసేసాం పాప ఆమెని. కానీ ఈవెన్ నౌ ఆమె ముస్లిం జాతీయ ఓట్ బ్యాంక్ని ఆమె మినిమం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 20-30 వేల ఓట్లు తీసుకొస్తుంది. వీళ్ళని తీసుకొచ్చారు 2,000 ఓట్లు, 3,000 ఓట్లు, 4,000 ఓట్లు యూపీలో, అది కూడా లోక్సభ కాన్స్టిట్యున్సీలో. దానికోసం ఫస్ట్ ఆఫర్ చేయలేదు అఖిలేష్ యాదవ్. వద్దు మాకు అక్కర్లేదు, మీరు సపరేట్గా పోటీ చేసుకున్నాం. స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు కాంగ్రెస్కి ఇచ్చి ఇబ్బంది పడాలనుకోరు. స్ట్రాంగ్గా లేనప్పుడు ఏముంది, ఓకే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు యూపీలో సమాజ్వాదీ పార్టీని ఎవడు అడిగాడు అసలు? ఇప్పుడు కాంగ్రెస్కి వాళ్ళు సీట్లు ఇవ్వడం ఏంటి అసలు? ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉంది యూపీలో. నేను కూడా నిన్న అయోధ్యకి వెళ్ళొచ్చాను. అయోధ్య, కాశీ ఎక్కడ దాకా వెళ్ళి చూసి వస్తే అసలు మామూలుగా లేదు వాతావరణం. అది కళలో కూడా ఊహించి ఉండరు. యూపీలో ఇంకెవడో అసలు వేరే ఆలోచన లేని పరిస్థితి కనబడుతుంది. అది డెఫినెట్గా, ఎందుకంటే రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత దేర్ ఇస్ అ వేవ్ అండ్ దాని సెంట్రల్ ఇస్ యూపీ. అక్కడ జరిగింది అది. సో దాని ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ కరెక్ట్ ఎలక్షన్ కన్నా 2-3 నెలల ముందు చేశారు అది మీరు కూడా మనం వెళ్ళినప్పుడు మీరు చూస్తుంటారు, లక్షలాది మంది ఇప్పుడు కూడా వస్తున్నారు. లక్షలాది మంది అసలు మామూలుగా లేదు. ఇప్పుడు స్కూల్ ఎగ్జామ్ టైం కొంచెం తగ్గి ఉంటుంది, కానీ ఇంకా ఎగ్జామ్ తర్వాత మళ్ళీ పెరుగుతుంది నంబర్స్. సో ఒక వేవ్ వస్తుంది. అది అండర్స్టాండ్ చేసుకుంటే పొలిటీషియన్ చాలామందిగా అర్థం చేసుకుంటారు. దానికోసం మీరు చూశారు, మమతా బెనర్జీ పక్కన పెట్టేశారు కాంగ్రెస్ని. మీకు ఇస్తే 2 సీట్లు ఇస్తే తీసుకెళ్ళిపో అంతే, లేకుండా వద్దని చెప్పేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, లాస్ట్ టైం ఢిల్లీలో కొన్ని సీట్లు వీళ్ళకి 2 లక్షలు వస్తే వాళ్ళకి 2 లక్షలు వచ్చి బీజేపీకి 4 లక్షలు బీజేపీ కలిసేశారు. వీళ్ళేమంటారు, మేము ఇద్దరు 2 లక్షలు కలుపుకుంటే మా 4 లక్షలు, బీజేపీ 4 లక్షలు ఒకసారి కొట్టొచ్చు బీజేపీ అని చెప్పి. నా అంచనా ప్రకారం ఢిల్లీలో బీజేపీ మే లూస్ 1 or 2 సీట్స్, 1-2 సీట్లు పోతుంది బీజేపీది. లాస్ట్ టైం మొత్తం స్వీప్ చేశారు, 7 వచ్చేస్తుంది వాళ్ళు. పంజాబ్ బీజేపీ నెవర్ హ్యాడ్ అదే. నాకు మొన్న కూడా ఎవరో పొలిటికల్ డిబేట్లో ఎవరో మాట్లాడుతూ నవ్వాను నేను. బీజేపీకి పంజాబ్లో పెద్ద దెబ్బ ఏంటంటే, బీజేపీకి పంజాబ్లో ఎప్పుడు అక్కడ 2 సీట్లో 1 సీట్లో గెలుస్తుండే బీజేపీ, బికాజ్ సీనియర్ పార్ట్నర్ వాజ్ అకాలీదల్. నెవర్ బీజేపీ. 84 నుంచి బీజేపీకి అసలు ఫామ్ అయినప్పటి నుంచే బీజేపీకి అసలు పంజాబ్లో 1-2-3 సీట్లు వస్తుంది అంతే. అది కూడా అలయన్స్ పార్ట్నర్గా. సో అక్కడేం పెద్దది. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ వెరీ స్మార్ట్. వాళ్ళు అర్థం చేసుకున్నారు వీళ్ళని ఎక్కడ యూజ్ చేయాలో కాంగ్రెస్ వాళ్ళని అర్థం చేసుకున్నారు. ఢిల్లీలో వాళ్ళు స్ట్రాంగ్. షీలా దీక్షిత్ టైం నుంచి చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు, కానీ లాస్ట్ 2 ఎలక్షన్లో వాళ్ళు చాలా కిందకి వచ్చేసారు. వాళ్ళ నంబర్స్ చాలా తగ్గిందనమాట. సో ఇట్లాంటి మనం ఈ టైఅప్స్ సౌత్లో చూడండి, ఏ టైప్ ఉంది సాయి గారు? ఏం లేదు. ఆంధ్రాలో ఉందా? లేదు. తెలంగాణలో ఉందా? తెలంగాణ వాళ్ళు రూలింగ్ వాళ్ళు లేదు. కర్ణాటకలో లేదు. ఒక తమిళనాడులో ఒకటే ఉంది, అక్కడ ఆల్రెడీ అలయన్స్ ఉన్నారు వాళ్ళు. మహారాష్ట్ర.
అక్కడ నడుస్తుంది కొట్లాడుతున్నారు, మాకు ముంబై నార్త్ కావాలి, మాకు ముంబై సౌత్ కావాలి, మాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి. విన్నబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ సాయి గారు. మీకు ఇచ్చిన సీటు మీరు గెలవచ్చా లేదా? లాస్ట్ టైం బీజేపీ కూడా తప్పు చేశారు. బీజేపీ ఇచ్చిన సీట్లు, బీజేపీ పోటీ చేసిన సీట్లు, బీజేపీ గెలిచిన సీట్లు చూస్తే 303 వెరీ హై రేషియో. కానీ వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్కి ఇచ్చిన సీట్లు చాలామంది ఓడిపోయారు. అవును. ఈవెన్ మార్జిన్స్ నా దగ్గర అన్ని 500 ఆడ్ సీట్స్కి నా దగ్గర మార్జిన్ మొత్తం లాస్ట్ ఇయర్ ఎలక్షన్ డీటెయిల్స్ మొత్తం ఉంది, 2019 ఎలక్షన్ డీటెయిల్స్. దాంట్లో చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది. బీజేపీ పోటీ చేసే సీట్ల పక్కన సీటు బీజేపీ హెవీ మార్జిన్తో కలిసి దాని పక్కన ఉన్న సీటు ఓడిపోయారు వీళ్ళు అలయన్స్ పార్ట్నర్. సో ఈసారి ఆర్ఎల్డీని తీసుకొచ్చారు. దానికోసం రాహుల్ గాంధీ వెస్టర్న్ యూపీకి వెళ్ళలే. అసలు ఆర్ఎల్డీ బీజేపీతో ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక 7 నుంచి 8 నుంచి 12% దాకా లాస్ట్ టైం 20 ఒక కాన్స్టిట్యూన్సీ 22% కూడా వచ్చింది వాళ్ళకి ఓట్స్. వాళ్ళు గెలుస్తారు. ఆ ఓటు బీజేపీకి వస్తుంది ఈసారి. సో బీజేపీ లాస్ట్ టైం కూడా పర్ఫామ్ చేస్తుంది, కానీ బెటర్ యూపీలో పర్ఫామ్ చేస్తుంది. అలయన్స్ ఉన్నా కానీ లేనా కానీ. అది అఖిలేష్ యాదవ్ కూడా చాలా బాగా తెలుసు. అది ఈజ్ అ మాస్టర్ పొలిటీషియన్ దట్ వే. ఆయనకి ఏ సీట్లు గెలవాలి, ఏ సీట్లు ఓడిపోతారని. ఎందుకంటే యూపీలో చాలా సీట్స్లో ఒక 10 నుంచి 14 సీట్లు ముస్లిం మెజారిటీ సీట్స్. అక్కడ బీజేపీ గెలవలేరు ఎట్లయినా, కానీ అక్కడ కూడా గెలిచారు లాస్ట్ టైం. అది ఇంకో మాట. సో అక్కడ అట్లాంటి సీట్లో ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే ఆయన రేపు 10 సీట్ల చేతిలో ఉంటే ఒక బార్గెనింగ్ పవర్ ఉంటుంది కదా అని చెప్పేసి అఖిలేష్ యాదవ్ చూస్తున్నారు. కరెక్ట్. అండ్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఆపడం పెద్దగా ఇంపాక్ట్ కనిపించట్లేదు. యాక్చువల్లీ నిజానికి ఆయన స్ట్రాటజీ టైంలో యాత్రలో ఉన్నాడు, యాత్ర టైంలో స్ట్రాటజీలో ఉన్నాడు, రకరకాలుగా ఉన్నది. సో ఇప్పుడు ప్రస్తుతం భారత్ జోడోకి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? భారత్ జోడో ఇప్పుడు బ్రేక్, కేంబ్రిడ్జ్కి వెళ్తున్నారు. కేంబ్రిడ్జ్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత చూద్దాం, వెదర్ బాగుంటే చేద్దాం. ఇంకా చాలా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, వెదర్ చాలా ఇది అయిపోయింది. ఇప్పుడు టైం ఏంటి సాయి గారు? ఇప్పుడు యాత్ర చేయడం టైం కాదు ఇప్పుడు. యాక్చువల్లీ నిజానికి ఆయన లేదు సార్, అట్లా కాదు. అట్లా ఎందుకంటారు మీరు? యాత్ర చేయడానికి టైం కాదని ఎందుకంటారు? అసలు యాక్చువల్లీ ఆయన భారత్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు, తిరగాలనుకుంటున్నాడు. ఆయన ఇంకా చాలా వయసు ఉంది. 2024 ఎలక్షన్స్ మీకు నాకు అనిపిస్తున్నాయి, కానీ ఆయనకు ఆ ఇంట్రెస్ట్ లేదు. ఆయన 2024 ఎలక్షన్స్ కాదు, 20 లక్షల ఎలక్షన్ తర్వాత కూడా చేస్తాడు ఆయన జోడో యాత్ర. ఇంకో 20 ఏళ్ళు ఆయన పనిచేద్దాం అనుకుంటున్నాడు. మెచ్యూరిటీ లేదు నిజానికి. ఈ మాట ఎవరన్నారు తెలుసా? కాంగ్రెస్ నాయకుడు అన్నమాట ఇది. మెచ్యూరిటీ లేదు. ఒక రిపోర్టర్ని, నువ్వు ఏ పార్టీ, నువ్వు ఏ ఛానల్ నుంచి వచ్చినావు, అదా నీ మాలిక్, నీ ఓనర్ పేరేంటి, నువ్వు దళితు కాదు కదా, మీ ఆఫీస్లో ఎంతమంది దళితులు ఉన్నారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎంతమంది దళితులు ఉన్నారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ సీతారాం యెచూరి గారిని, సీతారాం కేసరి గారిని పక్కన పెడితే ఎవరున్నారు దళితుగా? ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. మీరు దళిత్ అని మాట్లాడుతున్నారు. మీరు అంటున్నారు బ్యూరోక్రసీలో దళితులు అసలు చాలా తక్కువ అంటున్నారు. ఎందుకు? మిగతా మీ పార్టీలో చూడండి, ఎక్కడెక్కడ పవర్ఫుల్ పొజిషన్స్లో టాప్ లెవెల్ ఎవరు ఉన్నారు. ఇది రాహుల్ గాంధీ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఈ క్యాస్ట్ మీద మాట్లాడడం ఏం అర్థం కాదు. ఒక రిపోర్టర్ని పిలిచి మీ ఛానల్లో ఎంతమంది దళితులు ఉన్నారు, మీ న్యూస్ పేపర్లో ఎంతమంది దళితులు ఉన్నారు, చూడండి దళితులు అసలు ఎవరు లేరు అని చెప్పేసి. లాస్ట్ కష్టం ఏమైందంటే ఆయనకి అడిగిన తిట్టిన మనిషి ఆయన కొట్టారు కాంగ్రెస్ వాళ్ళు పాప రిపోర్టర్ని. ఆడు దళిత్ యాక్చువల్లీ, తర్వాత తెలిసింది ఆడు దళిత్ అని చెప్పేసి. ఇప్పుడు అపాలజైజ్ చేస్తున్నాడు, సారీ అంటున్నాడు. కేసు ఫైల్ చేశారు ఎవరు? రాహుల్ గాంధీ మీద. అప్పుడు సో ఈ హైలైట్ జోక్ ఏంటంటే జీషన్ సిద్దికి మీరు వినుంటారు, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్దికి పార్టీని వీడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, రాహుల్ గాంధీని కలవాలంటే 10 కిలోలు వెయిట్ తగ్గాలని అడిగారంట ఆ టీం మెంబర్స్. నాకు అర్థం కాలేదు. నేను నవ్వుకున్నాను యాక్చువల్లీ. నిన్న ఈ వార్త చదివిన వెంటనే చాలా నవ్వు వచ్చింది. అసలు 10 కిలోలు వెయిట్ తగ్గడం ఏంటి? రాహుల్ గాంధీని కలవాలంటే ఫిట్గా ఉండాలా ఏంటి? ఇదేంటి? ఆయన బాడీ షేమింగ్ అంటున్నాడు. మెచ్యూరిటీ లేదని అదే చెప్తాను సాయి గారు. మీరు ర్యాలీ చేయండి, మీరు యాత్రలు చేయండి, ప్రాబ్లం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ చేశారు, జగన్ గారు చేశారు, అన్నామలై గారు చేస్తున్నారు, కేరళలో సురేంద్రన్ చేస్తున్నారు, దానికి ముందు పినరాయి విజయన్ చేశాడు, అందరూ చేశారు యాత్రలు. కరెక్ట్. కానీ యాత్రకు ఒక ఎండ్ ఆబ్జెక్టివ్ ఉండాలి. కరెక్ట్. మీరు యాత్ర చేసిన తర్వాత మీకు బెనిఫిట్ ఏమొచ్చింది? రాజశేఖర రెడ్డి గారు చేసిన తర్వాత ఆయన పవర్లో వచ్చారు, ఆయన పాపం వెయిట్ తగ్గాడు సార్, చాలా బెనిఫిట్ వచ్చింది. సో అదంట. సో ఈ రాహుల్ గాంధీ బెనిఫిట్ ఏంటి? ఎప్పుడు సడన్గా బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతాడు. రాహుల్ గాంధీ ఫిట్నెస్ పెరిగింది. ఈజ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. ఈజ్ నాట్ అ సీరియస్ పాయింట్. అదే అంటే ఎన్నోసార్లు మీరు లాంచ్ రీలాంచ్ చేసిన తర్వాత కూడా ఇఫ్ ఈస్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. బేసికలీ 100 years ఆఫ్ హిస్టరీ ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ వెళ్ళిపోతున్నారు పార్టీ నుంచి. కరెక్ట్. అది మిలింద్ దేవరా ఉండొచ్చు, మన వీళ్ళ పార్టీ నుంచి మహారాష్ట్ర నుంచి ఉండొచ్చు. వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. బట్ ఒకవైపు దేశవ్యాప్తంగా ఒక లెక్క ఉంటే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సుమారు 14 స్థానాలు మనం గెలవాలి అని చెప్పేసి కాంగ్రెస్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అండ్ బీజేపీ గేమ్ ప్లాన్ అంటే తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటి? ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా నడుస్తోంది సార్. ఆంధ్రప్రదేశ్లోని వాతావరణం కూడా ఈవెన్ టీడీపీ అండ్ బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్ 60-40 అంటున్నారు సాయి గారు. ఒక సీనియర్ 60 జర్నలిస్ట్ 60 టీడీపీ అండ్ 40
అండ్ దాంట్లో ఎట్లయిపోయిందంటే మీరు లాస్ట్ ఎలక్షన్ అనలైజ్ చేస్తే, లోక్సభ ఎలక్షన్ అనలైజ్ చేస్తే, మీరు అరకు ఇడిచేసిన తర్వాత శ్రీకాకుళం నుంచి మీరు టిల్ ఐ థింక్ ఒంగోలు దాకా వచ్చినప్పుడు దాకా టీడీపీ డిడ్ రియలీ వెల్. టీడీపీ అండ్ జనసేన ఎస్పెషలీ ఆ కాంబినేషన్ వర్క్ అయింది అక్కడ. కానీ మీరు కడప వైపు వచ్చినప్పుడు, నెల్లూరు కడప ఆ సైడ్కి వచ్చినప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ తగ్గింది. అసలు జనసేనకి స్ట్రెంగ్తే లేదు అక్కడ. ఈ టైఅప్ అని ఇప్పుడు నడుస్తుంది, టాక్స్ నడుస్తుంది. అది అంటున్నారు టీడీపీతో టైఅప్ నడుస్తుంది, టాక్స్ నడుస్తుంది. కానీ టీడీపీతో బీజేపీ వెళ్ళదు. వీళ్ళు ఇద్దరు పొత్తు పెట్టుకుంటారు. ఎవరు? జనసేన అండ్ బీజేపీ పొత్తు ఉంటుంది. వాళ్ళు సపరేట్గా క్యాంపెయిన్ చేస్తారు. వీళ్ళ క్యాంపెయిన్లో నాయుడు గారు రారు అని. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దీంట్లో కాంగ్రెస్ ఎక్కడ ఉన్నారు, అది ప్రాబ్లం. సో బీజేపీ వాళ్ళకి వస్తే కదా 2 సీట్లు తిరుపతి కానివ్వండి, కాకినాడ కానీ, విశాఖపట్నం చూసుకుంటారు. వాళ్ళు వస్తే 2 సీట్లు వస్తే మంచిది. తెలంగాణ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ని వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వన్స్ అండ్ ఆల్ ఫార్ ఫినిష్ చేసేసేయాలని చెప్పి. అది కాళేశ్వరం స్కామ్ నుంచి మొదలవుతున్నప్పుడు అన్ని కేసులు మొదలైతే, అరెస్టులు మొదలైతే, అన్నీ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు. సో కేసీఆర్ని మీరు లాస్ట్ కేసీఆర్ని టీవీలో ఎప్పుడు చూస్తారు సాయి గారు? ఎలక్షన్స్కి ముందే ఆయన అసెంబ్లీకి వచ్చి ఆ రోజు తీసుకున్నారు, దాని తర్వాత గాయబ్. అది ఆయన అసలు రావట్లేదు. ఎందుకు? ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ డిఫీట్. సో ఓడిపోవడం అనేది న్యాచురల్, చాలా న్యాచురల్ సాయి. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. యాక్చువల్లీ చాలా వరకు ఈ రీజనల్ పార్టీస్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏ పార్టీ అయినా ఈవెన్ లైక్ వాళ్ళు ఓడిపోయారంటే మొత్తం ఇక మా రాజ్యం అయిపోయింది, నాకు మొత్తానికి. ఎందుకు అయిపోయింది? బికాస్ మీరు స్కాములు చేశారు, మీరు అవకతవకలు, మీరు మొత్తం స్కాములు చేసిన తర్వాత మీకు భయం ఉంటుంది. నేను వెళ్ళిన తర్వాత నా ఫైల్ అన్ని వీళ్ళ చేతులు ఉందిగా నన్ను పట్టుకుంటారు. మీ హ్యాండ్స్ క్లీన్ ఉంటే మీరు ఏం భయపడక్కర్లేదు. సరే నో ప్రాబ్లం, నెక్స్ట్ ట్రై చేద్దాంలే 5 సంవత్సరాల తర్వాత అని చెప్పేసి. కానీ ఇఫ్ యు ఆర్ స్కేర్డ్, వీళ్ళ దగ్గర పోలీస్ ఉంటుంది, వీళ్ళ దగ్గర సిఐడి ఉంటుంది, వీళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఉంటుంది, వీళ్ళు నన్ను కలిపి మొత్తం తిప్పేసి కొడతారని చెప్పి ఒక భయం ఉంటుంది. అది దట్ ఈస్ వాట్ ఇస్ కేసీఆర్స్. దానికోసం మేడిగడ్డ కానివ్వండి, మిగతా డ్యాములు కానీ. ఇప్పుడు చూడండి, హైకోర్టు జడ్జ్ అని చెప్పారు. ఆ రోజు నేను మన డిబేట్లో చెప్పాను, మన నేషనల్ స్టాబ్లో, హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ ఎప్పుడు ఇవ్వరు, నెవర్. సుప్రీంకోర్టు జడ్జ్ మర్చిపోండి, హైకోర్టు కూడా ఇవ్వరు. రిటైర్డ్ వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది మీకు. రిటైర్డ్ వాళ్ళని తీసుకున్నప్పుడు మీరు ఏం చేశారు? ఇప్పుడు దాకా కాళేశ్వరం అని చెప్పి రిటైర్డ్ జడ్జిని పెడతా అని చెప్పారు. ఈ రోజు దాకా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వెళ్ళింది? ఇప్పుడు ఏమంటున్నారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మేము చేస్తా అంటున్నారు. మళ్ళీ మీరు మొత్తం సిబిఐకి ఇవ్వచ్చు కదా అట్లా అంటే. సపోజ్ ఇంటర్స్టేట్ దాడి నడిచింది అనుకోండి, స్కామ్ నడిచింది అనుకోండి, దే కెనాట్ ఇన్వెస్టిగేట్. ఇక్కడ ఉన్న పోలీస్ బయటికి వెళ్ళారు. సో మీరు అడిగిన ప్రశ్నకి దీనికన్నా ముందు అడిగారు మీరు, దీనికి ఏమైనా ఉంటుందా, ఎండ్ రిజల్ట్ ఏమైనా ఉంటుందా అంటే లేదు, ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ లీడర్స్ కూడా తక్కువ కాదు కరప్షన్లో, వీళ్ళు కూడా కింగులు. వీళ్ళ జమాన్లో జరిగిన కరప్షన్ ఎక్కడ తెలంగాణలో లేదనుకోండి, కానీ చాలా మటుకు మనం చూస్తే ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారు, దాంతో జగన్ గారు జైలుకి వెళ్ళారు, అన్నీ మనం చూసింది ఇక్కడ. సో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే. కానీ కరప్షన్ అనేది ఇట్ ఇస్ ఆమ్నీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ స్టేట్. ఏదో బీజేపీ వాళ్ళు హిందీలో చెప్తారు దూల్సే దులావు అనే కాదు, వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు. కానీ లెవెల్ ఆఫ్ కరప్షన్ ఇస్ డిఫరెంట్. అది చాలా మనం ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. కానీ ఆంధ్ర వైపు 60-40 అంటున్నారు, కానీ ఒక 50-50కి రావచ్చు ఎలక్షన్ దగ్గర వచ్చేదాకా. ఇంకా అక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అదే టైంలో జరుగుతుంది. సో మీరు 2 ఈవీఎంలు పెడితే మీ 2 పక్కల మీరు ఏం ప్రెస్ చేస్తారు? ఇక్కడొకటి ఏం ప్రెస్ చేస్తారు? అది చాలా ఇంపార్టెంట్. క్రాస్ ఓటింగ్ అనేది జరగవచ్చు, తప్పు కూడా జరగవచ్చు. అక్కడ జరిగిన ఇక్కడ కొట్టేటప్పుడు వాళ్ళు మిస్టేక్ చేస్తారు చాలామంది. ఒకటే మిషన్ ఉంటే ఆ కన్ఫ్యూజన్ ఉండదు మీకు. ఇప్పుడు 2 మిషన్లు ఉంటాయి. దానికోసం కేసీఆర్ గారు 2018 ఎలక్షన్ చేసుకున్నారు. లాస్ట్ టైం 6 నెలలు ప్రీపోన్ చేసుకున్నారు ఎలక్షన్ని. ఎందుకంటే ఆయనకు భయం ఉండే, ఆ లోక్సభ ఎలక్షన్తో వస్తే మోదీ గారు ఫోటో చూస్తారా, మోదీ గారు మైండ్లో పెట్టుకుని అక్కడ వెళ్ళి తామర కొట్టేసి ఇక్కడ కూడా కొడతారా లోటస్కి అని చెప్పి భయం ఉండే ఆయనకి. దానికోసం ప్రీపోన్ చేసుకున్నారు ఎలక్షన్. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఉన్న ఇష్యూస్ చాలా డిఫరెంట్ ఉంటుంది లోక్సభ ఎలక్షన్స్. దానికోసం మోదీ గారు అంటారు, క్యాండిడేట్కు భూల్ జాओ, మేరకు ఓట్ కరో, ముజే ఓట్ కరో, ఖతం, ఫినిష్. అది చాలా ఇంపార్టెంట్. సో ఆంధ్రాలో తెలంగాణ 14 అంటారు, వాళ్ళు అన్నప్పుడు 14లో 15వ సీటు మన ఈయన సీటు, ఓవైసీ సీటు. అంటే మిగిలిందంతా 2 కదా. సో బీజేపీకి 2 వస్తుంది అంటున్నారా? కాదు కదా. సో వీళ్ళేమంటున్నారు, బీఆర్ఎస్కి వస్తుందా? అది కూడా డౌట్. సో 14 కన్నా ఐ థింక్ కాంగ్రెస్ విల్ ఫైనలీ ఎండ్ అప్ విత్ 8 to 9 సీట్స్. వాళ్ళ కొన్ని పట్టిన సీట్స్ ఉన్నాయి సాయి గారు, లేదని చెప్పలేము. ఒకటి సిద్దిపేట వైపు, నల్గొండ సూర్యాపేట వైపు అక్కడ ఒక బెల్ట్ ఉంది వాళ్ళది. ఖమ్మం వైపు ఒక బెల్ట్ ఉంది. బీజేపీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ సీట్స్ నెక్స్ట్ టు మహారాష్ట్ర. అది మన ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు. అట్లాంటి సీట్స్ ఇక్కడ కూడా కొంతమంది. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ నౌ, బికాజ్ ఆయన ఉన్న పట్టు దీనికన్నా ముందు ఎంపీగా ఉన్నారు ఆయన. సో ఆయనకి ఆల్రెడీ క్యాంపెయినింగ్ ఆన్ ద గ్రౌండ్ చేసుకుంటున్నారు ఆయన. సో డెఫినెట్గా బీజేపీకి 4 సీట్లు రావచ్చు నా అంచనా. లాస్ట్ టైం వచ్చిన 4 కన్నా 5 కూడా రావచ్చు. దట్ ఆల్సో ఇస్ పాసిబుల్, వెరీ స్ట్రాంగ్ పాసిబిలిటీ. జైరాబాద్ వైపు కూడా, అటువైపు కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది చాలా మంది. లింగాయత్ కమ్యూనిటీ చాలా పెద్ద స్ట్రెంగ్త్లో ఉన్నారు అక్కడ. సో ఓవరాల్ చూస్తే తెలంగాణలో 14 రాదు, 8 నుంచి
9 రావచ్చు కాంగ్రెస్కి. ఇది నా అంచనా సాయి గారు. ఐ మే బీ రాంగ్. ఓకే, రైట్, కరెక్టే మీరు అన్నట్టుగా. ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే అండ్ మీరు అంటున్న లెక్క ప్రకారం కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యలో వార్ ఉంటుందా? బీఆర్ఎస్ మినిమైజ్ తెలంగాణ విల్ బి ద సెకండ్ బీచ్ హెడ్ ఫర్ తెలంగాణ ఫర్ బీజేపీ. ఓకే, కర్ణాటకలో 20 సంవత్సరాల ముందు బీజేపీ ఎక్కడ లేకుండే, ఇప్పుడు బీజేపీ సడన్గా వచ్చింది. సో నెక్స్ట్ ఇట్లనే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ని కంప్లీట్గా వైపౌట్ చేస్తే, ఫ్యామిలీ పార్టీ అని వైపౌట్ చేస్తే బీజేపీ ఆ స్పేస్ ఆక్యుపై చేసుకుంటారు, అపోజిషన్ స్పేస్. మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ కాంటెస్ట్ అయిపోతుంది డైరెక్ట్గా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు, ఎక్కడికి అంటున్నారు, మా పొత్తు డైరెక్ట్ బీజేపీతో మేము కాంటెస్ట్, వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారని చెప్తున్నారు. సో మా పోటీ ఏమో డైరెక్ట్ బీజేపీతోని. సో ఆయన కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నారు. అండ్ హీ విల్ ట్రై అండ్ ఫినిష్ ఆఫ్ బీఆర్ఎస్. ఆయన ఇట్ ఈస్ ఇన్ ద సెల్ఫిష్ ఇంట్రెస్ట్. ఎందుకంటే 2 ఫ్యామిలీ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ ఫ్యామిలీ పార్టీ, ఇంకోటేమో బీఆర్ఎస్ ఫ్యామిలీ పార్టీ. సో ఒక్క ఫ్యామిలీ పార్టీ తీసేయాల్సిందే, అదే వీళ్ళు ట్రై చేస్తారు. అండ్ డెఫినెట్గా ఐ థింక్ బీఆర్ఎస్ విల్ బి ద బిగ్గెస్ట్ లూజర్ ఇన్ దిస్ ఎలక్షన్. నాకు అసలు ఒక్క సీటు కూడా వాళ్ళు కనిపించట్లేదు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్న సీట్లు. వీళ్ళ డబ్బులు ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటారు, మొత్తం వాడుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. అండ్ డెఫినెట్లీ దే విల్ గెట్ అబౌట్ 8 to 9 సీట్స్ వాళ్ళకి రావచ్చు కాంగ్రెస్ వాళ్ళకి. ఓకే సార్, ఇక వెస్ట్ బెంగాల్కి సంబంధించి సందేశ్ ఖాళీ ఈ ఇష్యూ అసలు నిజంగా చాలా దారుణం. అది రేప్ అండ్ మాలెస్టేషన్. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఇది నాకు అసలు అర్థం కాని విషయం. హత్రాస్ దేశవ్యాప్తమైన చర్చలోకి వచ్చింది. మణిపూర్ దేశవ్యాప్తమైన చర్చలో ఉంటుంది. ఎందుకు మనము అదేంటిది జమ్మూలో ఉన్న ప్లేస్ కఠువా మొత్తం దేశవ్యాప్త చర్చలోకి వస్తుంది, నౌఖాళీ వస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే మనం ఈ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన విషయంలో మాత్రం ఎందుకు అసలు సందేశ్ ఖాళీ రేప్ అండ్ మాలెస్టేషన్ కేసు అసలు చర్చలోకి రాదు. కేరళలో సంఘ స్వయం సేవకుల్ని చంపిన విషయం బయటకు రాదు. కర్ణాటకలో చంపిన విషయం రాదు. అదే కర్ణాటకలో గౌరీ లంకేష్ దేశవ్యాప్త చర్చలోకి వస్తుంది. అఖ్లాక్ దేశవ్యాప్త చర్చలోకి వస్తుంది. సందేశ్ ఖాళీ గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఖచ్చితంగా సార్ అసలు డీటెయిల్స్ చెప్పండి. లెట్స్ డిస్కస్ దిస్. మీడియా అదే సాయి గారు, మన దగ్గర మీడియాని కొనుక్కున్నారు పొలిటికల్, ఎస్పెషలీ లెఫ్టిస్ట్. మన దగ్గర ఉన్న తెలుగు కానివ్వండి, మలయాళం కానివ్వండి, ఇక్కడ హిందీ కానివ్వండి, ఈవెన్ ఇంగ్లీష్ టు లార్జ్ ఎక్స్టెంట్. అండ్ ఈ పాత జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు చూడండి, బర్ఖాదత్ నుంచి సాగరికా ఘోష్, వీళ్ళందరూ. సాగరికా ఘోష్కి అయితే ఓపెన్ అయితే టికెట్ కూడా ఇచ్చేశారు టీఎంసీ వాళ్ళు. అప్పుడు వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్ తెలిసిపోతుంది అప్పుడే మనకి. సో వీళ్ళందరినీ కొనుక్కున్నారు. ఈ జర్నలిస్ట్ కమ్యూనిటీని ఆల్మోస్ట్ 90% మందిని కొనుక్కున్నారు ఈ పార్టీలు. సో ఏం చేస్తారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జస్టిస్ నాగరత్న ఏమంటున్నారు సుప్రీంకోర్టులో, డోంట్ కంపేర్ మణిపూర్ అండ్ సందేశ్ ఖాళీ. అంటే ఇక్కడ మహిళలు బలాత్కారం అయినప్పుడు అది న్యూస్ కాదండి. సుప్రీంకోర్టు ఏమో సూమోటో తీసుకున్నారు మణిపూర్ కేసు. అక్కడ ఎంతోమంది మహిళల్ని రేప్ చేశారు. కానీ ఒక 2 కేసులు తీసుకొని వాళ్ళు పెద్ద గొడవ చేసి దాన్ని ఎంక్వైరీ పెట్టి అది చేశారు, ఇది చేశారు. అది చేయాలి, ఇది చేయాలి. చేస్తే 2 ఉండాలి, 2 చేయాలి. కరెక్ట్. సుప్రీంకోర్టులో అది యూ హ్యావ్ దిస్ వన్ బ్యాలెన్స్ ఉండాలి వాళ్ళ దగ్గర. ఓపెన్లీ షీస్ టెలింగ్, ఆయన అడ్వకేట్ అంటున్నాడు, మీరు ఎందుకు సుప్రీంకోర్టుకి వచ్చారు, మీరు హైకోర్టుకి వెళ్ళండి అని. మళ్ళీ మణిపూర్ కేసులో ఎందుకు చేశారండి అట్లా? మిగతా కేసులో యూపీలో జరిగిన హత్రాస్ కేసు మీరెందుకు సుమోటోగా తీసుకున్నారు? ఇది ఈ జడ్జెస్ది. మనం చూస్తున్న ఎలక్షన్ బాండ్ కేసులో పెట్టి వీళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. బీజేపీ వాళ్ళ లిస్ట్ బయటకు వస్తుంది చూడు. అరే కాంగ్రెస్ వాళ్ళకి డొనేషన్ ఇచ్చిన వాళ్ళ సంగతి ఆలోచించండి. కాంగ్రెస్కి డొనేషన్ ఇచ్చిన కంపెనీ అది లిస్ట్ బయటకు వస్తే బీజేపీ వాళ్ళు ఇడుస్తారా వాళ్ళని? అంతే సంగతి. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా వచ్చింది డబ్బులు టీఆర్ఎస్కి. కరెక్ట్. ఆ డబ్బులు ఎవరు? సో ఈ జడ్జెస్ ఎట్లా అయిపోయారంటే అది కూడా ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. ఎక్కడైనా విన్నారు సాయి గారు? ఇప్పుడు ఆర్మీ తీసుకుందాం ఎగ్జాంపుల్గా, ఎవరిని ప్రమోట్ చేయాలి? ఒక 10 మంది మేజర్ జనరల్స్ ఉన్నారు, వాళ్ళలో 3 ప్రమోట్ చేయాలి. ఏం చేస్తారు? ఎట్లా ప్రమోట్ చేస్తారు? యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, దాన్ని అనలైజ్ చేసి బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ చూస్తారు, ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్ అది చూసి అని వాళ్ళకి ప్రమోషన్ రికమెండ్ చేస్తారు. యూనియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. సుప్రీంకోర్టులో అట్లాంటి ఉండే ముందు సిస్టమ్ ఒకటి. గవర్నమెంట్ ఒక రికమెండేషన్ వస్తే గవర్నమెంట్ దాన్ని చెక్ చేసి అప్రూవ్ చేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? కొలీజియం సిస్టమ్ అని పెట్టుకున్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కొలీజియం సిస్టమ్ పెట్టుకొని ఇప్పుడు మీరు నా చుట్టాలంటే మిమ్మల్ని సుప్రీంకోర్టులో ఎలివేషన్, మా నాన్నగారు మీతో పనిచేస్తారంటే ఎలివేషన్ సుప్రీంకోర్టుకి డైరెక్ట్. ఈ 5 జడ్జిలు కూర్చొని డిసైడ్ చేస్తున్నారు ఎవరిని ప్రమోట్ చేయాలని. గవర్నమెంట్ ఒక బిల్ కూడా తీసుకొచ్చారు, ఎన్జేఎస్సీ అని, నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కోసం, రిక్రూట్మెంట్కి. అది కొట్టుపడేశారు ఇల్లీగల్ అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు ఈ కేసుకు సందేశ్ ఖాళీ కేసులు కూడా చూడండి, హైకోర్టు కొంచెం, కల్కట్టా హైకోర్టు ఇస్ వెరీ స్ట్రిక్ట్ యాక్చువల్లీ, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఈ మనిషి అక్కడున్న దిస్ ఫెలో హూస్ డన్ ఆల్ దిస్ థింగ్స్, రేప్ అంతా చేస్తుంది, ఇవాళ దాకా వాడిని పట్టుబడలేదు సాయి గారు. హైకోర్టు అడుగుతున్నారు, వీడెక్కడున్నాడు, వీడెక్కడ పోయిండు,
ఎందుకు అనిపించలేదని చెప్పేసి అడుగుతున్నారు షాజహాన్. ఈ సందేశ్ ఖాళీ అనే ప్లేస్ సాయి గారు ఒక ఐలాండ్, అది ల్యాండ్ కనెక్షన్ లేదు అక్కడికి. Okay. మీరు వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి అక్కడ. ఓకే. చాలా ఇంపవరిస్ట్, చాలా వెస్ట్ బెంగాల్ అంతే కదా, వెరీ పావర్టీ చాలా ఎక్కువ అక్కడ. అక్కడ ఏం చేసుకున్నారంటే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన సెటిలర్స్ అందరూ అక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు. అక్కడ విలేజెస్లో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ అంతా గుంజుకున్నారు. మన దగ్గర కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు చూడండి, ల్యాండ్ గ్రాబింగ్ ఎక్స్పర్ట్స్, అట్లానే అక్కడ కూడా ఉన్నారు. వీడు ల్యాండ్ ఇవ్వకపోతే రాత్రి 11 గంటలకు వాళ్ళ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టారు ఈ మహిళల కోసం. మహిళల్ని పిలిపించారు 11 గంటలకు రాత్రి మీటింగ్కి. ఎవరైనా పిలిపిస్తారండి? ఇదే మమతా బెనర్జీ ఎందుకు అడగట్లేదు? ఇది మీటింగ్ పెట్టండి, పొద్దున్న టైంలో పెట్టండి, జనసభ పెట్టండి, మార్నింగ్ 10 గంటలకు 11 గంటలకు పెట్టండి, రాత్రి 11 ఏంటండి? వాళ్ళని అక్కడ హెరాస్ చేయడం, వాళ్ళ పేపర్ మీద బ్లాంక్ పేపర్ మీద సిగ్నేచర్ తీసుకోవడం, వాళ్ళని రేప్ చేయడం. ఇప్పుడు ఏమైనా అడిగితే ఏం జరగలేదు అక్కడ, అన్నీ బాగానే ఉందండి. మళ్ళీ ఈడెక్కడ పోయిండు? వీడి మీద అంతా ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 3 వారాలు 4 వారాలు అయింది. ఎక్కడ పోయింది ఇప్పటివరకు అసలు కనీసం? కర్ణాటక వీళ్ళు అడుగుతున్నారు, కల్కటా హైకోర్టు అడుగుతున్నారు, వేర్ ఇస్ దిస్ ఫెలో షాజహాన్, వాడు తమ్ముడు అందరు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. సో ఇది ఒక ఏమైపోతుందంటే మన ఖాన్ మార్కెట్ క్రౌడ్లో ఒక ఇది ఉంది. యాక్చువల్లీ రాహుల్ గాంధీ గారు లేదా ప్రియాంక వాద్రా గారు సందేశ్ ఖాళీకి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళరు కదా, మమతా బెనర్జీని భయం. ఐ అడ్మైర్ బృందా కారట్ ఫర్ దట్ మ్యాటర్. ఆమె వెళ్ళింది. ఓకే, ఆమెకి డిఫరెంట్ పొలిటికల్ ఫైట్ ఉంది మమతా బెనర్జీతో, అది ఇంకో మాట. కానీ షీ వెంట్ బికాస్ షీ ద బెంగాలీ, షీ నోస్ హౌ టు స్పీక్ టు దెమ్. ఆమె మాట్లాడవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు మీరు అడిగిన ప్రశ్నకి? అది బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళకపోతే, పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు కల్కటా హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెప్పించుకున్నారు. 144 పెట్టారు. 144 ఆన్ ఐలాండ్. అడగండి, కల్కటా హైకోర్టు అడిగారు మీరు ఎందుకు పెట్టారని అడిగారు. సో వీళ్ళు ఎట్లయిపోయిందంటే బెంగాల్ హెస్ బికమ్ ఏ లా ఇంటు దెమ్సెల్వ్స్. ఇంకోటి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒక ఆధార్ కార్డ్ కంట్రవర్సీ మీరు వినుంటారు. నేను కొత్త ఆధార్ కార్డు ఇష్యూ చేస్తాను అంటున్నారు మమతా బెనర్జీ. సపరేట్ ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేస్తారంటే కొంతమందికి 100-200 మంది ఆధార్ కార్డు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఒక్క ప్రెస్ వాడికి తెలియదు ఎందుకు జరిగింది సాయి. అది ఈ బీజేపీ వాళ్ళు కూడా తప్పు పడుతున్నారు. ఎవరేమంటారు, అనురాగ్ ఠాకూర్ అది బై మిస్టేక్ అయిందన్నారు. మిస్టేక్ కాదు, కావాలని చేశారు క్యాన్సిల్. ఏమైందంటే కేరళలో ఒక ఆధార్ ఇష్యూయింగ్ బూత్లో, ఐ థింక్ ఇట్ సమ్వేర్ నియర్ కొల్లం ఆర్ సమ్వేర్, ఆధార్ ఇష్యూయింగ్ బూత్ని హ్యాక్ చేసి వెస్ట్ బెంగాల్ నుంచి 32 కార్డులు అప్లోడ్ చేశారు. అంటే 32 ఐరిస్ స్కాన్లు, 32 ఫింగర్ ప్రింట్ అప్లోడ్ చేశారు. దాని మీద ఆధార్ కార్డు తీసుకున్నారు. అడ్రస్ చూస్తే మొత్తం వెస్ట్ బెంగాల్. ఆ కార్డ్స్ క్యాన్సిల్ చేశారు వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్. కరెక్ట్. అవును. అంటే గవర్నమెంట్ కూడా కాదు, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఇక్కడున్న మీడియా ఒక ప్రశ్న అడగలేదు. మీరు మలయాళం మీడియాకి వెళ్ళి గూగుల్ చేస్తే వస్తుంది ఆధార్ సెంటర్ హ్యాక్ట్ అని చెప్పి వాళ్ళని మొత్తం న్యూస్ వస్తుంది మీకు. అక్కడ మనోరమాలు అన్నిట్లో వచ్చింది అక్కడ. అది కూడా మీడియా ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్. అది ఏదో బీజేపీ వాడు చేశాడు అనుకోండి, ఏం గొడవ ఇప్పుడు దాకా, అది చూడండి అది చేశాడు, పురోహితుడు రేప్ చేశాడు అని చెప్పి పెద్ద గొడవ చేస్తారు. ఇక్కడ అదే కదా, వీళ్ళు ఈ న్యూస్ అనేది మీరు అడిగిన ప్రశ్నకి అదే సాయి గారు ఎందుకు బయటకు రావట్లేదంటే దెర్ ఇస్ అ లుటియన్స్ మీడియా ఉన్నారు ఇప్పుడు కూడా. లుటియన్స్ మీడియా ఢిల్లీలో ఒకటే కాదు, ఇక్కడ కూడా ఉన్నారు, కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళని కొనేసుకున్నారు కంప్లీట్గా. వాడు నోరు తెరవలేడాడు. ఆ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. ఎస్, రైట్ సార్. నిజంగా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సందేశ్ ఖాళీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక దగ్గర మాట్లాడినప్పుడు ఇంకో దగ్గర కూడా మాట్లాడాలి. ఈ హిపోక్రసీ ఉండకూడదు, డబుల్ స్టాండర్డ్స్ అక్కర్లేదు. దళిత ఉమెన్ పైన దాడి జరిగిందని అన్నప్పుడు ఎవరైనా సరే ఏ ఉమెన్కి అలాంటి జరిగినా, ఏ దళితులకి అలా జరిగినా అని మాట్లాడాలి. అంతేగాని ఒక దగ్గర దళితులు ఒకలాగా, ఇంకో దగ్గర ఇంకోలాగా, ఒక దగ్గర ప్రభుత్వం ఉంటే ఒకలాగా, ఇంకో దగ్గర ప్రభుత్వం ఉంటే ఒకలాగా, ఇది కరెక్ట్ కాదని ఇంగ్లీష్లో అంటారు, చిల్డ్రన్ ఆఫ్ ఎ లెసర్ గాడ్ అంటారు. అవును, నిజమే. కొంతమంది అట్లనే ఉంటారు. వీఆర్ నాట్. అది ఒక కమ్యూనిటీకే ఇది వచ్చేస్తుంది అన్నమాట. ఆ కమ్యూనిటీ మీద చేయి పెట్టంగానే గొడవ. హిందువుల మీద ఏం జరిగితే ఎవరు ఏమన్నారు, అది మన గుడి ఉండొచ్చు, ఇట్లాంటి పర్సనల్ అటాక్స్ కూడా ఉండొచ్చు. కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచ్ గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. చాలా విషయాలు మీరు ఓపిక్గా చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.